క్లియర్ ఉంది కదా? ఆన్లైన్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి. Recording in progress. ఓకే. సో గైస్ ఆన్ చేయలేదు ఇది, బయట ఇన్ఛార్జ్ అనిపించిన వినిపిస్తుంది కదా? వాయిస్ ఏమి వినిపిస్తుంది కదా? దెన్ క్లియర్. ఎస్. సరే గైస్, నిన్నటి క్లాస్లో కాస్టింగ్ బేసిక్స్ అంటే ఏంటో చూసాం కరెక్టా? జస్ట్ కాస్టింగ్ గురించి ఇంట్రడక్షన్ చూసాం. ఈరోజు మెయిన్ కోర్ ఏరియాకి ఎంటర్ అవుదాం. సో జాగ్రత్తగా వినండి. మనకు ఓవరాల్గా కాస్ట్లో ఓవరాల్గా 2 కేటగిరీస్ ఉంటాయి. టేక్ దిస్. సో కాస్ట్లో మనకు మెయిన్గా 2 కేటగిరీస్ ఉంటాయి. వేరియబుల్ కాస్ట్ ఒకటి, ఫిక్స్డ్ కాస్ట్ ఒకటి. ఇప్పుడు మనం ఏం ఐడెంటిఫై చేయాలంటే ఏది వేరియబుల్ కాస్ట్, ఏది ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి చాలు. లెట్స్ సే ఇది మన బిల్డింగ్ అనుకుందాం, మన కాలేజ్ బిల్డింగ్. సో ఫర్ దిస్ పర్పస్ ఐ నీడ్ టు పే 10,000 యాజ్ రెంట్. మంత్లీ రెంట్ 10,000 రూపీస్. ఓకేనా? నాకు క్లాస్లో ఒక 100 మెంబర్స్ కెపాసిటీ ఉంది, అంటే 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఇంక్లూడ్ అయ్యే కెపాసిటీ ఉంది. 10,000 రెంట్. ఓకేనా? లెట్స్ సే నేను ఇప్పుడు జనవరి మంత్ తీసుకుంటున్నా. జనవరి 10 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు. 10 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు. ఫిబ్రవరి మంత్ తీసుకుంటాను, 20 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు. మార్చ్ 100 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు అనుకుందాం. ఓకేనా? దీంతోపాటు నేను మీకు ఇప్పుడు ఈ ఏరియా తీసుకున్న పర్పస్ ఏంటి? క్లాసెస్ చెప్పడానికి, కరెక్టా? సో మీరు వచ్చారు కాబట్టి మీకు నేను మెటీరియల్ సెట్ ఇవ్వాలి, మెటీరియల్ కాస్ట్. మీకు మెటీరియల్స్ ఇస్తాం కదా, నాకు మెటీరియల్ కాస్ట్ ఒక్కొక్క స్టూడెంట్కి లెట్స్ సే 1000 రూపీస్ అవుతుంది అనుకుందాం. అంటే నేను ప్రింట్ చేయడానికి పేపర్ కాస్ట్, ప్రింటింగ్ కాస్ట్, బైండింగ్ కాస్ట్ మొత్తం కూడా 1000 రూపీస్ అవుతుంది ఒక సెట్కి. అంటే ఒక స్టూడెంట్కి నేను 1000 రూపీస్ ఇంకర్ అవ్వాలి. ప్రజెంట్ కేస్ స్టడీ ఐడియా వచ్చిందా? సో సింపుల్గా నేను రెంట్ తీసుకున్నా, రెంట్ 10,000 పే చేయాలి. అట్ ద సేమ్ టైం నేను మీకు మెటీరియల్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి మెటీరియల్ ఎంత ప్రొవైడ్ చేస్తాను? ఈచ్ పర్సన్కి ఎంత అవుతుంది? నాకు 1000 రూపీస్ అవుతుంది. సో జాగ్రత్తగా వినండి. జనవరిలో 10 మెంబర్స్ వచ్చారు కాబట్టి నేను రెంట్ ఎంత పే చేయాలి? నేను ఇక్కడ రాస్తున్నా, రెంట్, మెటీరియల్ కాస్ట్. 2 కేటగిరీస్ రాస్తున్నా, రెంట్, మెటీరియల్ కాస్ట్. జనవరిలో స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు? గైస్ మీరు చెప్పాలి. జనవరిలో స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు? 10 మెంబర్స్. కాబట్టి ఇప్పుడు ఎన్ని సెట్స్ మెటీరియల్ ప్రింట్ తీయించాలి నేను? 10 సెట్స్. కరెక్టా? ఫస్ట్ రెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయండి, ఓన్లీ రెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయండి. 10 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి జనవరిలో రెంట్ ఎంత పే చేయాలి నేను? 10,000. ఫిబ్రవరిలో ఎంతమంది వచ్చారు? 20. గైస్ ఎవ్రీవన్ షుడ్ ఇంటరాక్ట్. 20 మెంబర్స్ వచ్చారు. రెంట్ ఎంత పే చేయాలి? 10,000. మార్చ్లో ఎంతమంది వచ్చారు? 100 మెంబర్స్. రెంట్ ఎంత పే చేయాలి? 10,000. సో గైస్ మీరు అబ్జర్వ్ చేయండి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు, కరెక్టా? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నా సరే నేను పే చేసే రెంట్ అనేది ఎలా ఉంది? కాన్స్టాంట్గా ఉంది. సో ఎప్పుడైతే మీకు ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ కాస్ట్ కనిపిస్తుందో, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నా సరే, డిక్రీజ్ అవుతున్నా సరే, మీరు చేయాల్సిన పేమెంట్ ఎలా ఉంటుంది? కాన్స్టాంట్గా ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. క్లారిటీ వస్తుందా? ఫిక్స్డ్గా పే చేయాలి మీరు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చినా, లెట్స్ సే ఏప్రిల్లో 0 వచ్చారు, రెంట్ పే చేయాలా వద్దా? నేను ఖచ్చితంగా పే చేయాలి. ఎంత పే చేయాలి? 10,000 పే చేయాలి. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చినా రాకపోయినా, ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా నేను కాన్స్టాంట్గా పే చేయాల్సిన ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయి. వాటిని ఏమంటాం? ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? సేమ్ అలాగే థింక్ చేయండి. నేను ఒక్కొక్కరికి మెటీరియల్ కాస్ట్ ఎంత ఇంకర్ అవ్వాలి? 1000 రూపీస్, రైట్? నాకు జనవరిలో 10 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు ఓవరాల్గా కాస్ట్ ఎంత ఇంకర్ అవుతాను నేను? 10 స్టూడెంట్స్, ఈచ్ వన్ 1000 రూపీస్, కరెక్టా?
10,000. ఫిబ్రవరిలో 20 మెంబర్స్ వచ్చారు, ఎంత కాస్ట్ ఇంక రావాలి? 20,000. మార్చ్లో 100 మెంబర్స్ వచ్చారు, ఎంత ఇంక రావాలి? 1 lakh. ఏప్రిల్లో 0, కాస్ట్ ఎంత ఇంక రావాలి? నేను ఇంకా రావాల్సిన అవసరం లేదు కదా, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మెటీరియల్, కరెక్టా? ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నారు, దాంతోపాటు కాస్ట్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు చూడండి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతుంటే కాస్ట్ ఏంటి ముందు ఇంతకుముందు ఎలా ఉంది? కాన్స్టాంట్. ఇప్పుడు ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఒకే టైప్ ఆఫ్ పేమెంట్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేంజ్ అయిన ప్రతిసారి కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. గైస్ క్లారిటీ వస్తుందా పాయింట్? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెట్స్ సే ఇప్పుడు నేను బేస్ తీసుకున్న నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, కరెక్టా? ఇప్పుడు ఇది జస్ట్ మీకు అర్థం అవ్వడానికి. ఇప్పుడు దీన్ని రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో గైస్ మరి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినా డెఫినెట్గా రెంట్ పే చేయాలి, కరెక్టా? సో నువ్వు ఎంతమంది 100 మెంబర్స్ వచ్చినా, 0 మెంబర్స్ వచ్చినా, ఈవెన్ 1 మెంబర్ వచ్చినా సరే రెంట్ పే చేయాలి. ఎంత పే చేయాలి? 10,000 పే చేయాలి. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్. కానీ మెటీరియల్ కాస్ట్ అలా కాదు కదా. నేను 10 మెంబర్స్ వస్తే 1,000 రూపీస్, 10,000 రూపీస్ ఇంకా రావాలి. 20 మెంబర్స్ వస్తే 20,000 రూపీస్ ఇంకా రావాలి. 100 మెంబర్స్ వస్తే 1 lakh ఇంకా రావాలి. ఎవరు రాకపోతే ఏమీ ఇంకా రావాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే కనుక దాన్ని ఏ కాస్ట్ అంటాం? వేరియబుల్ కాస్ట్. యాజ్ ఆఫ్ నో క్లియర్ కదా? ఇప్పుడు దీన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లోకి తీసుకెళ్దాం. లెట్ అస్ అస్యూమ్ సేమ్ ఫ్యాక్టరీ, బట్ ఇప్పుడు క్లాస్ రూమ్ కాదు, ఫ్యాక్టరీ ఇది. నేను దీనికి రెంట్ 10,000 పే చేస్తున్నాను. లెట్స్ సే 1 lakh పే చేస్తున్నా. నేను ప్రోడక్ట్ ఏ అనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాను. ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయాలంటే నేను ఇంటర్నల్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో నేను ఇంకర్ అయ్యే కాస్ట్ 10 రూపీస్ పర్ ప్రోడక్ట్, 10 రూపీస్ పర్ యూనిట్. ఓకేనా? ఈచ్ యూనిట్కి 10 రూపీస్ కాస్ట్ ఇంకర్ అవుతాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మంత్లో నేను 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. సెకండ్ మంత్లో 40 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. థర్డ్ మంత్లో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. మరి 10 రూపీస్ పర్ యూనిట్ వద్దు, 100 రూపీస్ తీసుకోండి. 100 రూపీస్ పర్ యూనిట్. ఓకేనా? సో నౌ ఐ నీడ్ టు పే రెంట్ ఇయర్. ఆల్సో ఐ నీడ్ టు ఇంకర్ మెటీరియల్ కాస్ట్, ఆర్ సింపుల్గా కాస్ట్ అని రాద్దాం. యాజ్ ఆఫ్ నో కాస్ట్ అని రాద్దాం. ఏ కాస్ట్? ఇన్పుట్ కాస్ట్ అంటే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం నేను ఇంకర్ అయ్యే కాస్ట్ ఉంటాయి కదా. రా మెటీరియల్ అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఉంటాయి కదా. నా ఫస్ట్ మంత్లో నేను 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. రెంట్ ఎంత పే చేయాలి? 1 lakh. సెకండ్ మంత్లో 40 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. రెంట్ ఎంత పే చేయాలి? అగైన్ 1 lakh. థర్డ్ మంత్లో అగైన్ 1 lakh. ఫోర్త్ మంత్లో నువ్వు ఏమి ప్రొడ్యూస్ చేయకపోయినా కూడా 1 lakh పే చేయాలి, కరెక్టా? ఫస్ట్ మంత్లో 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. ఈచ్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయడం నాకు ఎంత కష్టం అవుతుంది? 100. కాబట్టి 10 యూనిట్స్కి ఎంత అవుతుంది? 1000. 40 యూనిట్స్కి 4,000. 100 యూనిట్స్కి 10,000. సేమ్ అనాలిసిస్ ఐడెంటిఫై చేయండి. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమవుతున్నాయి నాకు? ఇంక్రీజ్, కరెక్టా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మరి ఈ కాస్ట్ ఏమవుతుంది? కాన్స్టెంట్ ఉందా, చేంజ్ అవుతా ఉందా? కాన్స్టెంట్. మరి ఈ కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ప్రపోర్షనేట్గా ఇంక్రీజ్ అవుతుంది కాస్ట్. ఇలాంటి కాస్ట్ని ఏమంటాం? వేరియబుల్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా సరే కాన్స్టెంట్గా పే చేయాల్సి వస్తుంది. ఇలాంటి టైప్ ఆఫ్ కాస్ట్ని ఏమంటాం? ఫిక్స్డ్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, క్లారిటీ వచ్చిందా? బట్ ఇక్కడతో కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వదు. యూ షుడ్ టేక్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఎలా తీసుకెళ్దాం చూద్దాం ఒకసారి. నార్మల్గా కాస్ట్ని మనం ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు అంటే 2 కేటగిరీస్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. బట్ ఇందులో ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుందో కూడా ఆలోచించండి. ఇన్ టోటల్ పర్ యూనిట్, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే టోటల్గా వాల్యూ తీసుకున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, పర్ యూనిట్ వాల్యూ కన్సిడర్ చేసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ వాల్యూస్ని కూడా మనము కన్సిడర్ చేయాలి. ఎలా కన్సిడర్ చేయాలి ఒకసారి చూడండి. ఇక్కడ ఇది నార్మల్గా ఇక్కడ మనకు ఉన్నది టోటల్ వాల్యూస్, కరెక్టా? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఆల్వేస్ ఎలా ఉంది, చేంజ్ అవుతుందా, కాన్స్టెంట్ ఉంటుందా? కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్
ఆల్వేస్ కాన్స్టాంట్. ఈజ్ ఆల్వేస్ కాన్స్టాంట్. ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, కాన్స్టాంటా చేంజెస్? చేంజెస్. కాబట్టి వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజెస్. ఈజ్ ఇట్ క్లియర్ యాజ్ ఆఫ్ నో? డౌట్ ఉందా గైస్? ఇక్కడ ఒక్కొక్క ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఎంత కాస్ట్ అవుతుంది, ఈచ్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఎంత కాస్ట్ అవుతుంది గైస్? అందరూ ఇంటరాక్ట్ అవ్వాలి. సైలెంట్ ఉంటే మాత్రం చెప్తున్నాం కదా, అనవసరం మీరు ఆఫ్లైన్లో అటెండ్ అయ్యి వేస్ట్ అవుతుంది. సో పర్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది నాకు? 100. 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయాలంటే 100. నేను 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, అప్పుడు కూడా ఈచ్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది నాకు? 100 అవుతుంది. అంటే ఈ పర్ యూనిట్ కాస్ట్ అనేది ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా 100 రూపీసే కదా, అవునా కదా? సో అదే ఇక్కడ అడుగుతున్నారు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 100 రూపీస్. మరి చేంజ్ అవుతుందా, కాన్స్టెంట్ ఉంటుందా? కాన్స్టెంట్. క్లారిటీ వస్తుందా? మీరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే పర్ యూనిట్కి 100 రూపీసే ఇంకర్ అవుతారు. మీరు నెంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కువ కాస్ట్ ఇంకర్ అవుతారు, తక్కువ ప్రొడ్యూస్ చేస్తే తక్కువ కాస్ట్ ఇంకర్ అవుతారు. మీరు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసినా సరే ఓవరాల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఎలా ఉంటుంది, కాన్స్టాంట్గానే ఉంటుంది. మరి ఇంకా మనకు మిగిలింది ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నార్మల్గా ఇక్కడ కాస్ట్ ఎంత అయింది, 1 lakh. ఫర్ హౌ మెనీ యూనిట్స్? 10 యూనిట్స్. అంటే ఈచ్ యూనిట్ కోసం ఎంత కాస్ట్ ఇంక్రిమెంట్ మనము? 10,000. 1 lakh డివైడెడ్ బై 10, 10,000. కరెక్టా? ఇక్కడ కాస్ట్ ఎంత మనకు? 1 lakh. ఫర్ హౌ మెనీ యూనిట్స్? 40,000. 1 lakh డివైడెడ్ బై 4, 40. 40 అంటే ఎంత వస్తుంది చూడండి, 1 lakh డివైడెడ్ బై 40, 2,500. ఇక్కడ కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యాం? 1 lakh. ఫర్ హౌ మెనీ యూనిట్స్? 100. అంటే పర్ యూనిట్ ఎంత అవుతుంది, సారీ 1000. బాగా అబ్జర్వ్ చేయండి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమవుతున్నాయి ఇక్కడ, ఇంక్రీజ్ అవుతున్నాయి, కరెక్టా? కానీ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే చేంజ్ అవుతుందా, అవ్వట్లేదా? చేంజ్ అవుతుంది. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ కూడా చేంజ్ అవుతుంది. గైస్ ఈ 4 పాయింట్స్ అనేవి కాస్టింగ్ మొత్తాన్ని లీడ్ చేస్తాయి. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ క్లియర్గా క్లారిటీగా లేకపోతే కనుక డెఫినెట్గా కాస్టింగ్లో ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ పోర్షన్ మనకి క్లారిటీ రాదు. సో ఒక్కొక్కటే క్లియర్గా గుర్తుండాలి. నేను మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సేమ్ కాన్సెప్ట్ని ఇప్పుడు మరి మన బేసిక్ ఎగ్జాంపుల్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకొకసారి రాద్దాం, నో నీడ్ టు వరీ. సేమ్ మన ఎగ్జాంపుల్ ఇంకొకసారి రాద్దాం. రెంట్ 10,000. ఒక్కొక్క మెటీరియల్ని ప్రింట్ చేయాలంటే మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది నాకు, 1000 రూపీస్ పర్ యూనిట్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మంత్లో ఏమైంది, 10 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు. రెంట్ ఎంత పే చేస్తాను, రెంట్ మెటీరియల్ కాస్ట్, రెంట్ ఎంత పే చేస్తాను, 10,000. సెకండ్ మంత్లో 20 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేస్తాను, 10,000. థర్డ్ మంత్లో 50 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేస్తాను, 10,000. కానీ 10 మెంబర్స్ వచ్చినప్పుడు నేను ఎన్ని బుక్స్ ప్రింట్ చేయించాలి ఇప్పుడు, 10 బుక్స్. ఈచ్ బుక్ ఎంత అవుతుంది కాస్ట్, 1000. అలాంటప్పుడు 10 మెంబర్స్కి ఎంత అవుతుంది, 10,000. 20 మెంబర్స్ ఉన్నప్పుడు 20,000. 50 మెంబర్స్ ఉన్నప్పుడు 50,000. సింపుల్ కాన్సెప్ట్ ఇంతే. మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత చేంజ్ అయినా సరే ఫిక్స్డ్గా చేసేసి, కాన్స్టెంట్గా పే చేసేదేమో ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయ్యేది, కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయ్యేది ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ అవుతుంది. అంటే పర్టికులర్గా ఒక కాస్ట్ని ఎలా సెగ్రిగేట్ చేయాలో క్లారిటీ వస్తుందా మీకు? సింపుల్, నంబర్ ఆఫ్ యూనిట్స్ని చూడండి, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా మీరు కాన్స్టెంట్గానే పే చేయాల్సి వస్తుంది అనుకోండి, ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు దీన్ని కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్లోకి రాద్దాం. నథింగ్ బట్ కాస్ట్ 2 కేటగిరీస్, ఫిక్స్డ్, వేరియబుల్. మరి ఫిక్స్డ్ కూడా 2 కేటగిరీస్, వేరియబుల్ కూడా 2 కేటగిరీస్. పర్ యూనిట్ టోటల్, పర్ యూనిట్ టోటల్. సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే క్లారిటీ రావాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఫస్ట్ మనకు తెలిసినవి రాద్దాం. మీరు ఎంతమంది వచ్చినా సరే 10,000 10,000 10,000 పే చేస్తున్నారు, కరెక్టా? ఇదేంటి, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఎలా ఉంటుంది,
కాన్స్టాంట్ అని రాసేస్తాను. తర్వాత ఇంకొకటి ఏం తెలుసు మనకు, నేను ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినా సరే ఈచ్ యూనిట్ మీద నేను ఎంత ఇంకర్ అవుతాను, 1000 రూపీస్. అదేంటి, వేరియబుల్ కాస్టా ఫిక్స్డ్ కాస్ట్? అది వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా కాన్స్టాంట్. కరెక్టా? నెక్స్ట్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్. 10 మెంబర్స్ ఉన్నప్పుడు 10,000, 20 మెంబర్స్ ఉన్నప్పుడు 20,000, 50 మెంబర్స్ ఉన్నప్పుడు 50,000. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే కాస్ట్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజెస్, బట్ ఎలా చేంజ్ అవుతుంది, డైరెక్ట్ ప్రపోర్షన్లో చేంజ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చూడాలి. ఇప్పుడు మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఏది, రెంట్. కరెక్టా? 10,000 ఫర్ హౌ మెనీ పీపుల్, 10 పీపుల్. అంటే ఈచ్ వన్ ఎంత పడుతుంది అప్పుడు, 1000. ఇక్కడ కూడా 10,000 పే చేసాం, బట్ హౌ మెనీ పీపుల్ అంటే ఈచ్ పర్సన్కి ఎంత అవుతుంది, 500. 10,000 ఫర్ 50 పీపుల్ ఎంత పడుతుంది ఈచ్ మెంబర్, 250నా, 200ఆ, 200. కరెక్టా? సో ఆటోమేటిక్గా పర్ యూనిట్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఎలా చేంజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఈ కాస్ట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే ఏ రిలేషన్లో ఉన్నట్టు, ఇన్వర్స్ రిలేషన్షిప్ ఆర్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్. గైస్, దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద కాస్టింగ్. సింపుల్గా చెప్పాలంటే కాస్టింగ్ మొత్తానికి ఈ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ కేటగిరీ మీకు క్లారిటీ లేకపోతే కనుక మార్జినల్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ మొత్తం ఏమీ అర్థం కాదు. అసలు ఎందుకు కాన్స్టాంట్ తీసుకుంటున్నాం, ఎందుకు చేంజ్ అవుతుంది, ఎప్పుడు చేంజ్ చేయాలి, ఈ క్లారిటీస్ ఏవి రావు. ఓకేనా? ఒకసారి ఈ కాస్ట్ బిహేవియర్ ఒక్కటి నోట్ డౌన్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఏమంటాం, కాస్ట్ బిహేవియర్ అంటాం. ఓకేనా? ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. మీ ఇష్టం, మీ ఇష్టం. ఆల్రెడీ రాసుకున్నారు కాబట్టి మీ ఇష్టం. ఐ థింక్ కాస్త థిక్నెస్ తగ్గించాలి కదా. ఓకే గైస్, నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు బాగా గుర్తున్నట్టు ఉంటుంది. ఒక 2-3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూడండి, ఏం అర్థం కాదు. 2-3 డేస్ గ్యాప్ ఇచ్చారంటే ఏమి గుర్తుండదు మైండ్లో. ఎప్పటికప్పుడు నోట్ డౌన్ చేసుకోండి. ఏమైంది, 2K కదా. ఓ, మీకు రాలేదా నోటిఫికేషను? ఈ ఒక్క కాన్సెప్ట్ వెళ్ళండి, నో నీడ్ టు వరీ. ఓకేనా? మీకు అప్డేట్ చేస్తాను మీకు ఒకసారి. ఎస్, డైరెక్ట్ ప్రపోర్షన్. డిపి మీన్స్ డైరెక్ట్ ప్రపోర్షన్, ఐడి మీన్స్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్. శ్రీవల్లి మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్, క్లియర్. ఏమైనా డౌట్ ఉందా, ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ ఎగ్జాంపులా? బిఫోర్ జాయినింగ్ ఎవరికైనా అడిగారా కాస్టింగ్ సబ్జెక్ట్ ఎలా ఉంటుందనేది? నార్మల్గా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తుంటారు కదా, మీ సీనియర్స్ చెప్పడం కానీ, యూట్యూబ్ వీడియోస్తో చూడడం కానీ, ఇలాంటివి. ఏంటి కాస్టింగ్ మీద ఏ ఒపీనియన్ ఉంది మీకు? ఈజీ అనా, కష్టమనా? ఈజీనా? భరత్, ఎలా ఉంటుంది కాస్టింగ్? ప్రణీత్ కదా, భరత్ నీ ఫ్రెండ్ కదా. ఎస్ ఎస్. ఎలా ఉంటుంది కాస్టింగ్? మోడరేట్గా ఉంటుందా? ఇంకెవరన్నా చదివారు ఇంతకుముందు కాస్టింగ్? ఫౌండేషన్లో వచ్చి ఉంటుంది కదా కాస్టింగ్ బేసిక్స్. చదివారా కాస్టింగ్? అక్కడ ఎలా అనిపిస్తుంది? అక్కడ ఈజీ అనిపిస్తుందా?
చూద్దాం కొన్ని రోజులు సేమ్ డౌట్. ఇప్పుడు ఈరోజు జూలై 26 కదా, ఆగస్ట్ 26కి అడుగుతా. ఓకేనా, ఎగ్జాక్ట్ 1 మంత్ తర్వాత అడుగుతా. చెప్తున్నాం కదా, లాజిక్స్ ఉంటాయి. లాజిక్స్ అర్థమైతే ఈజీ. కొన్ని టాపిక్స్ నో, ప్రతి టాపిక్కి డెఫినెట్గా లాజిక్ ఉంటుంది. మనం లాజిక్ ఎక్కడైతే మిస్ అవుతామో డిఫికల్ట్ అనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదా, 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాను. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్స్ ఏముందిలే, ఈ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. పర్ యూనిట్ చేంజెస్, టోటల్ కాన్స్టాంట్, ఇలాంటి షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, చార్ట్ గుర్తుంటుంది కానీ కాన్సెప్ట్ గుర్తుండదు. ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా మార్జినల్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ని డీల్ చేయలేరు, అప్పుడు చాలా కష్టమవుతుంది డీల్ చేయడానికి. అందుకనే లాజిక్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. సో క్లియర్ అయ్యింది. ఒకసారి మీ బేసిక్ మెటీరియల్ ఓపెన్ చేద్దాం. సో కాస్ట్, ఓవరాల్గా కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్. మరి ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ కాస్ట్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. మరి ఓవరాల్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్గా డివైడ్ చేయొచ్చు. మరి అందులో ఫిక్స్డ్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. సో టైప్స్ డిస్కస్ చేసే ముందు డెఫినేషన్ చూడండి. రిమైన్స్ కాన్స్టాంట్ ఇన్ టోటల్. మనం చార్ట్ వేసాం కదా, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఎలా ఉంటుంది, చేంజెసా కాన్స్టాంటా? కాన్స్టాంట్. అదే చెప్తున్నారు, రిమైన్స్ కాన్స్టాంట్ ఇన్ టోటల్ రిగార్డ్లెస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద యాక్టివిటీ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. గైస్, చేంజ్ ఇన్ ద యాక్టివిటీ మీన్స్ దాని మీనింగ్ ఏంటంటే నంబర్ ఆఫ్ యూనిట్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఉంటుంది, కాన్స్టాంట్గానే ఉంటుంది. బట్ దే హ్యావ్ యూజ్డ్ ద వర్డ్ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ అనే కాన్సెప్ట్ మనం సపరేట్గా డిస్కస్ చేయాలి. బట్ ఫర్ టైం బీయింగ్ జస్ట్ గుర్తుపెట్టుకోండి అంటే ఆ రిలవెంట్ రేంజ్ అంటే ఏంటనేది మనం డిస్కస్ చేయాలి. ఓకేనా. సో రిమైన్స్ కాన్స్టాంట్ ఇన్ టోటల్ రిగార్డ్లెస్ ఆఫ్ చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా సరే డిక్రీజ్ అయినా సరే మన పేమెంట్ అన్నది కాన్స్టాంట్గానే ఉంటుంది, చేంజ్ అవ్వదు. లెట్స్ సే ఈ బిల్డింగ్ రెంట్ ఉంది, లెట్స్ సే 10,000 అనుకుందాం. స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చారు కదా అని చెప్పేసి ఓనర్ ఎక్కువ పే చేయమంటాడా? నో. స్టూడెంట్స్ తక్కువ వచ్చారు కదా అని చెప్పేసి నేను తక్కువ పే చేస్తానంటే యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. ఎంత వచ్చినా నువ్వు నాతో రెంటల్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యావు కాబట్టి నీ హెడ్ ఎక్ అది. ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు నీ హెడ్ ఎక్. నాకు పే చేయాల్సిన అమౌంట్ నాకు పే చేయి. క్లారిటీ వస్తుందా? మరి ఇందులో టైప్స్ ఉంటాయి. కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్ అంటాం. ఏంటి కమిటెడ్ కాస్ట్ అంటే ఏంటి, డిస్క్రిషనరీ కాస్ట్ అంటే ఏంటి ఒకసారి చూడండి. లెట్స్ సే జాన్వర్లో మనకన్నా ముందు ఒక మేనేజర్ ఉన్నాడు. ఆ మేనేజరు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాడు, రెంటల్ అగ్రిమెంట్లోకి. ఎంత? మంత్లీ 1 lakh పే చేస్తానని అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాడు. ఎప్పుడు? జాన్వర్లో. నా జూలై వచ్చింది, ఇప్పుడు మనము మేనేజర్గా అపాయింట్ అయ్యాం. ఓకేనా, మన ప్రీవియస్ మేనేజర్ వెళ్ళిపోయాడు, మనం మేనేజర్గా అపాయింట్ అయ్యాం. మనం మేనేజర్గా అపాయింట్ అయ్యాం కాబట్టి బోనస్ కింద ఈ మంత్ రెంట్ పే చేయొద్దు అని ఎవరైనా చెప్తారా? ఎంత పే చేయాలి? 1 lakh. డెఫినెట్గా 1 lakh మరీ పే చేయాల్సిందే మనం. కరెక్టా? 1 lakh డెఫినెట్గా పే చేయాల్సిందే, ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా 1 lakh పే చేయాల్సిందే. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, డిసిషన్ తీసుకుంది ఎవరు? నేనా, ప్రీవియస్ మేనేజరా? ఏం డిసిషన్ తీసుకున్నాడు? మంత్లీ 1 lakh పే చేస్తాను చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ కమిట్మెంట్ని నేనేం చేయాలి? డెఫినెట్గా ఫాలో అవ్వాలి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ కమిటెడ్ కాస్ట్. నువ్వు వన్స్ కమిట్ అయ్యావు అంటే ఇంకా చేంజ్ చేయలేవు. నేను కొత్త మేనేజర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేంజ్ చేస్తాను అంటే సింపుల్గా ఓనర్ తీసుకొచ్చి ఏం చూపిస్తాడు? రెంటల్ అగ్రిమెంట్ అయ్యేంత వరకు ఎంత పే చేయాలో అంత పే చేయి, రెంటల్ అగ్రిమెంట్ తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. కరెక్టా? ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ 80,000 పే చేస్తానన్నా నాట్ యాక్సెప్టెడ్, 1,20,000 పే చేస్తానన్నా కూడా నాట్ యాక్సెప్టెడ్. ఎందుకు? 1 yearకి రెంటల్ అగ్రిమెంట్ ఉంది కదా నాకు అక్కడ. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ కమిటెడ్. వన్స్ కమిట్ అయ్యాము అంటే డెఫినెట్గా పే చేయాల్సిందే. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ కమిటెడ్ కాస్ట్. కమిటెడ్ కాస్ట్ రిజల్టెడ్ ఫ్రమ్ ద ప్రయర్ మేనేజ్మెంట్ డిసిషన్స్. ప్రయర్ మేనేజ్మెంట్ డిసిషన్ తీసుకుంటారు, ఒక కమిట్మెంట్ ఇచ్చుంటారు వాళ్ళకు. ఆ కమిట్మెంట్ మనం ఏం చేయాలి? ఫాలో అవ్వాలి డెఫినెట్గా. ఇట్ ఈస్ అన్అవాయిడబుల్. సింపుల్గా చెప్పాలంటే అన్అవాయిడబుల్. వీ కెనాట్ అవాయిడ్, అన్అవాయిడ్. మనం దీన్ని అవాయిడ్ చేయలేం. ఎగ్జాంపుల్, రెంట్, డిప్రిషియేషన్. గైస్, మీకు అకౌంట్స్లో డిప్రిషియేషన్ వచ్చింది కదా ఆల్రెడీ, డిప్రిషియేషన్ మీద క్లారిటీ ఉంది కదా. లెట్స్ సే నేను జాన్వర్లో SLM మెథడ్ యూస్ చేసి ఒక 10,000 రూపీస్ రెంట్ డిప్రిషియేషన్గా ఛార్జ్ చేశాను.
జనవరిలో ఎస్ఎల్ఎం మెథడ్, స్ట్రైట్ లైన్ డిప్రిషియేషన్ మెథడ్ యూస్ చేసేసి 10,000 యాడ్ చేసుకుంటూ వస్తున్నాను డిప్రిషియేషన్ కాస్ట్లో. ఇప్పుడు జూలైలో నేను కొత్త మేనేజర్ వచ్చానని చెప్పేసి ఎస్ఎల్ఎం మెథడ్ కాదు డబ్ల్యూడివి మెథడ్ ప్రకారం వేరే అమౌంట్ చార్జ్ చేయాలంటే యాక్సెప్ట్ చేస్తారా మీరు? యాక్సెప్ట్ చేయకూడదు. ఇయర్ అంతా కంప్లీట్ అయినంత వరకు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంటే డిప్రిషియేషన్ ఎస్ఎల్ఎం మెథడ్లో చార్జ్ చేయాలని డిసిషన్ ఎవరు తీసుకున్నారు? ప్రీవియస్ మేనేజర్. నేనేం చేయాలి ఇప్పుడు? దాన్ని ఫాలో అవ్వాలి. దీస్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఆర్ కాల్డ్ యాజ్ కమిటెడ్ కాస్ట్. దీస్ టైప్ ఆఫ్ కాస్ట్ ఆర్ కాల్డ్ యాజ్ కమిటెడ్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? వన్స్ ప్రీవియస్ మేనేజ్మెంట్ కమిట్మెంట్ ఇచ్చిందంటే మనం డెఫినెట్గా ఫాలో అవ్వాలి. దే ఆర్ కమిటెడ్, రైట్? నెక్స్ట్ డిస్క్రిషనరీ కాస్ట్, మేనేజర్ కాస్ట్ ఆర్ బడ్జెటెడ్ కాస్ట్ అంటాం. దీని మీనింగ్ ఏంటి? లెట్స్ సే ఇప్పుడు ప్రీవియస్ మేనేజర్ అనుకుందాం. ఇది కూడా ప్రీవియస్ మేనేజర్ తీసుకోవచ్చు డిసిషన్. ఒక పర్సన్ని ఎంప్లాయ్ చేశాడు, మంత్లీ 1 lakh పే చేస్తున్నాడు, మంత్లీ 1 lakh శాలరీ పే చేస్తున్నాడు. ఇప్పుడు జూలైలో మనం వచ్చాం, ఆ పర్సన్ వర్క్ చూసాము, చాలా బాగా చేస్తున్నాడు వర్క్. అతను చేస్తున్న వర్క్కి 1 lakh వర్తీ కాదనిపించింది, 1,50,000కి ఇంక్రీజ్ చేయాలనుకున్నాం. నువ్వు చేయగలవా చేయలేవా? దానికి కూడా అగ్రిమెంట్ ఏమైనా ఉంటుందా? పాసిబిలిటీ ఉంటుందా? అలాంటిది ఏమన్నా ఉండదు. అంటే ఈవెన్ దో డిసిషన్ ప్రీవియస్ మేనేజర్ తీసుకున్నా సరే యు ఆర్ ఏబుల్ టు చేంజ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇలాంటి టైప్స్ ఆఫ్ కాస్ట్ని డిస్క్రిషనరీ కాస్ట్ అంటాం. డిస్క్రిషనరీ కాస్ట్ ఆర్ మేనేజర్ కాస్ట్ ఆర్ బడ్జెటెడ్ కాస్ట్. గైస్ కమిటెడ్ కాస్ట్ అంటే వీ కెనాట్ అవాయిడ్, మనం ఏమి చేయలేం, దాన్ని ఆల్టరేషన్ కూడా చేయలేం, నథింగ్ బట్ ఆల్టర్ కూడా చేయలేం. బట్ డిస్క్రిషనరీ కాస్ట్ని మనం అనుకుంటే చేంజ్ చేయొచ్చు. లెట్స్ సేమ్ అలాగే అడ్మిన్ స్టాఫ్ శాలరీస్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అని ఉన్నాయి. నా ప్రీవియస్ మేనేజర్ వచ్చేసి మంత్లీ ఒక 1 lakh ఏదో ఒక ఛానల్కి అడ్వర్టైజ్మెంట్ కోసం ఇచ్చేవాడు, కాస్ట్ వాళ్ళ ప్రమోషన్స్ కోసం. నేను వచ్చాను, అసలు ఆ ఛానల్కి ఇవ్వద్దు, వేరే ఛానల్ 50,000కి ఇస్తుందని చెప్తాను, వేరే ఛానల్లో పబ్లిష్ చేస్తాను. చేంజ్ వచ్చా చేయించకూడదా? చేయించవచ్చు, నా ఇష్టం అది. సో నేను చేంజ్ చేయగలుగుతున్నానా, చేంజ్ చేయలేకపోతున్నానా? కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ డిస్క్రిషనరీ కాస్ట్. రెండు ఫిక్స్డ్ కాస్ట్లే, కాకపోతే అందులో మేనేజ్మెంట్ ద్వారా అవాయిడ్ చేయగలిగేవి, అవాయిడ్ చేయలేనివి. అవాయిడ్ చేయగలిగితే డిస్క్రిషనరీ, అవాయిడ్ చేయలేము అంటే కమిటెడ్. ఈజ్ ఇట్ క్లియర్? జస్ట్ ఒకసారి చదవండి వాటిని. ఎస్, నో రియాలిటీలో అడ్వర్టైజ్మెంట్ అగ్రిమెంట్ ఫాలో అవ్వరు, కేస్ టు కేస్ బేసిస్ ఉంటుంది. ఇప్పుడు రియాలిటీలో ఎలా ఉంటుందంటే జనరల్గా ఈ మంత్ నా అడ్వర్టైజ్మెంట్స్ ఎన్నిసార్లు పబ్లిష్ చేస్తావు టీవీలో, అలా అయినా ఉంటుంది. లేకపోతే ఒకసారి పబ్లిష్ చేస్తే ఎంత అమౌంట్ పే చేయాలి, అలా ఉంటుంది. ఫిక్స్డ్గా పే చేయరు ఎప్పుడు రియాలిటీలో. ఓకేనా? నో, చెప్పడం పరాణంలో చెప్తాం కానీ ఈ ఇయర్ అంతా ఖచ్చితంగా నీకు ఇంతే పే చేస్తానన్న కండిషన్ ఎక్కడ ఉండదు. వాళ్ళు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఇప్పుడు నేను జనవరిలో జాయిన్ అయ్యాను అనుకుందాం, జనవరి టు డిసెంబర్ జనరల్గా నా శాలరీ లెట్స్ సే 10 lakh per annum అనుకుందాం, 12 lakhs అనుకుందాం. 12 lakhs అంటే మంత్లీ ఎంత వస్తుంది? 1 lakh. ఇప్పుడు నాకు జూలైలో వేరే కంపెనీ నుంచి పెద్ద ఆఫర్ వచ్చింది, 20 lakhs పే చేస్తామని. ఇప్పుడు నేను 20 lakhs బయటకు వెళ్తాను అన్నప్పుడు ప్రజెంట్ కంపెనీనే నాకు అగ్రిమెంట్ ఇవ్వచ్చు కదా, నథింగ్ బట్ ప్రజెంట్ కంపెనీ నాకు ఆఫర్ ఇవ్వచ్చు కదా, ఆ 20 lakhs ఏదో మేమే పే చేస్తాం ఇక్కడే ఉండవు అని. ఛాన్సెస్ ఉన్నాయి లేదు? రియాలిటీలో జరిగేది ఇదే, అవునా కాదా? ఇప్పుడు ఏంటప్పుడు చెప్పండి, మనం అగ్రిమెంట్లోకి ఏమన్నా ఎంటర్ అవుతున్నాం ఇక్కడ? నువ్వు కంపెనీలో ఉన్నంత వరకు 1 lakh శాలరీ ఇస్తాం ఇయర్ మొత్తం. నువ్వు లేదు మధ్యలో వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, లేదు శాలరీ హైక్ చేయాలనుకుంటే హైక్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ అన్నవి ఎప్పుడు కూడా ఇయర్ ఎండ్ రోజున శాలరీస్ హైక్ చేయవు. నేను మధ్యలో జాయిన్ అవుతాను, మధ్యలో ఇప్పుడు లెట్స్ సే జూలైలో జాయిన్ అయ్యాను, నెక్స్ట్ జూలైకి 1 year అవుతుంది, కరెక్టా? 1 year తర్వాత ఇంక్రీజ్ చేస్తుంది. బట్ ఇక్కడ పాయింట్ అది కాదు కదా. మన అకార్డింగ్ టు అవర్ ఇండియన్ రూల్స్ వాట్ ఈస్ ద ఫినాన్షియల్ ఇయర్? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఏప్రిల్ టు మార్చ్. బట్ నేను జాయిన్ అయింది ఎప్పుడు? జూలై. ఎప్పుడు జూలై వరకు అప్లికేబుల్ అవుతుంది మరి? నెక్స్ట్ ఇయర్ జూలై. అంటే మధ్యలో చూడండి, ఫినాన్షియల్ ఇయర్ నా ఇయర్ సేమ్ ఉంటుందా? లేదు. అలాంటి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. శాలరీస్ ఈవెన్ దో అగ్రిమెంట్లోకి ఎంటర్ అయినా సరే వీ కెన్ ఇంక్రీజ్ ఆర్ వీ కెన్ డిక్రీజ్. కొన్నిసార్లు టర్మినేట్ చేస్తాం ఎంప్లాయీస్ని. మరి ఎంప్లాయీని తీసేసాం కదా అని చెప్పేసి శాలరీ పే చేస్తామా మంత్లీ 1 year అగ్రిమెంట్ ఉంది కదా అని చెప్పేసి? లేదు. కానీ రెంట్ అలా కాదు. 1 year అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యావు అంటే నువ్వు ఉన్నా లేకున్నా కంపెనీని షట్ డౌన్ చేసినా సరే ఖచ్చితంగా పే చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు.
ఈజ్ ఇట్ క్లియర్? అదేనా డౌట్? గైస్ ఐ థింక్ ఓల్డ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు లేదు. ఐ మీన్ మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి నేను టుమారో నుంచి అప్డేట్ చేస్తాను. ఓకేనా? యాక్చువల్గా ఈ రోజు నుంచి 2 to 3:30 ఉంటుంది డైలీ. 2 to 3:30 నెక్స్ట్ వీక్ అంతా కూడా అలాగే ఉంటుంది. ఒకవేళ చేంజ్ అయితే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. మార్నింగ్ క్లాస్కి వస్తాను కదా, అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? అదొక్కటే, ఇదొక్కటే. నో నో నో, అదొక్కటే. ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, కాన్స్టెంట్ కాస్ట్ బిహేవియర్ మాత్రమే చెప్పుకున్నాం, ఇంకేది చెప్పుకోలేదు. ఓకేనా? ఎస్ క్లియర్? సేమ్ అలాగే వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ చూసాము. వేరియబుల్ కాస్ట్ వ్యారీస్ ఇన్ టోటల్, నథింగ్ బట్ చేంజెస్ ఇన్ టోటల్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది? కాన్స్టెంటా, చేంజెసా? గైస్ నేను జస్ట్ వేరియబుల్ కాస్ట్ అంటున్నట్టు దాని మీనింగ్ ఇన్ టోటల్ అని. పర్ యూనిట్ అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాం మనం ఎప్పుడైనా సరే. ఓకేనా? మనమైనా సరే, ఎగ్జామినేషన్ అయినా సరే, ఏదైనా సరే సింపుల్గా వేరియబుల్ కాస్ట్ అని చెప్పారంటే దాని మీనింగ్ ఏంటి? టోటల్ అని. పర్ యూనిట్ అయితే ఏం చెప్తారు? స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. నా ఇప్పుడు చెప్పండి, వేరియబుల్ కాస్ట్ చేంజ్ అవుతుందా, సేమ్ ఉంటుందా? చేంజ్ అవుతుంది. దట్స్ వై దే హ్యావ్ మెన్షన్ ద వర్డ్ వ్యారీస్ ఆర్ వేరీస్ విత్ ద టోటల్. చేంజెస్ విత్ ద డైరెక్ట్ ప్రపోర్షన్ టు చేంజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. లెవెల్ ఆఫ్ యాక్టివిటీ మీన్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా డైరెక్ట్ ప్రపోర్షన్లో ఇది కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై దే హ్యావ్ మెన్షన్ ద వర్డ్ డైరెక్ట్ ప్రపోర్షన్ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. ఆ రిలవెంట్ రేంజ్ అనేది తర్వాత చూద్దాం, ఇప్పుడు కాదు. ఓకేనా? ఇన్ ద రిలవెంట్ రేంజ్. ఎగ్జాంపుల్స్: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్. వీటి గురించి నేర్చుకుంటాము. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్స్ ఇంకా మీకు క్లారిటీ ఉండదు కొన్ని టర్మ్స్ ఇక్కడ. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ గుర్తుపెట్టుకోండి ఫర్ టైం బీయింగ్. ఏంటి డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అంటే? ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే రా మెటీరియల్ కావాలి కదా, దానికి ఇన్పుట్, ఏదో ఒక ఇన్పుట్ కావాలి కదా. సేమ్ అలాగే డైరెక్ట్ లేబర్, వర్క్ చేసే పర్సన్, లేబర్ ఎవరు ఉంటే ఆ పర్సన్, అతనికి కూడా ప్రోడక్ట్ బేస్డ్, ఐ మీన్ పర్ యూనిట్ని బేస్ చేసుకునే శాలరీ అనేది పే చేస్తాం. వెయిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్లారిటీ కావాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేజెస్ అండ్ శాలరీ? డైలీ పేమెంట్స్ చేసేది వేజెస్, మేబీ అది కూడా కరెక్టే. కాకపోతే ఇన్ జనరల్గా ఎలా అంటే, డే టు డే పేమెంట్స్ చేస్తే దాన్ని వేజెస్ అంటాం. మంత్లీ పేమెంట్ చేస్తే, మంత్లీ అని కాదు, పీరియాడిక్ పేమెంట్, అది వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు. పీరియాడిక్ పేమెంట్స్ అయితే అవి శాలరీస్ అంటాం ఇన్ జనరల్గా. బట్ ఇప్పుడు రియాలిటీలో థింక్ చేయండి, ఎవరు కనిపిస్తారు మనకు? ఐ మీన్ ఫ్యాక్టరీలో వర్క్ చేసినా సరే, వాళ్ళు లేబర్స్ అయినా సరే, వాళ్ళకి వేజెస్ పే చేస్తామా, శాలరీస్ పే చేస్తామా? శాలరీస్. ఈవెన్ దో ఫ్యాక్టరీస్లో కూడా వాళ్ళకి పే చేసేది ఇప్పుడు మంత్లీ శాలరీసే. డే టు డే పేమెంట్స్ అనేవి తగ్గిపోయాయి, ఇప్పుడు చాలా రేర్గా ఉన్నాయి. మోరోవర్ డే టు డే పేమెంట్స్ ఎవరికి చేస్తాం తెలుసా? కాంట్రాక్ట్ బేసిస్ వస్తారు కదా వాళ్ళకు. నువ్వు ఈరోజు వర్క్కి వచ్చావా, పేమెంట్ తీసుకెళ్ళు. వర్క్కి రాలేదా, పేమెంట్ రాదు. క్లారిటీ వస్తుందా? సో వేజెస్ వేరు, శాలరీస్ వేరు. బట్ రియాలిటీలో ఇప్పుడు ఎక్కువగా కనిపించేది మనకు శాలరీస్. వేజెస్ అనే పోర్షన్ తగ్గిపోయింది, ఉంది కానీ తగ్గిపోయింది చాలా వరకు. ఇంతకుముందు ఉన్నంత లేదు. ఇంతకుముందు ఎలా ఉండేది? ఏ రోజు ఆ రోజు పనికి వస్తావు, వర్క్ చేస్తావు, డబ్బులు తీసుకుంటావు, వెళ్ళిపోతావు. బట్ ఇప్పుడు అలా కాదు. మంత్ అంతా రావాలి, 1 month తర్వాత నీకు శాలరీ పే చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది సినారియోస్లో ఇప్పుడు శాలరీసే ఉన్నాయి, డే టు డే వేజెస్ లేవు. ఓకేనా? ఇది కూడా జస్ట్ ఒకసారి ఎగ్జాంపుల్స్ చదవండి. గైస్ అక్కడ ఉన్న ప్రతి ఎగ్జాంపుల్ మీకు వస్తుంది, సిలబస్లో ఉంది. బట్ ఫర్ టైమింగ్ జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. దెన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పైన మీకు ఒక చార్ట్ ఉంటుంది, ఒక టేబుల్. ఆ టేబుల్ని ఎలా రియలైజ్ చేయాలో చూడండి ఒకసారి. గైస్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 10,000 కనిపిస్తుందా క్లియర్గానే? లెట్ మీ చేంజ్ ద కలర్. 10,000, 25,000, 50,000. 10,000, 25,000, 50,000. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10,000 రూపీస్ ఉన్నప్పుడు నేను ఒక్కొక్క యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలంటే నేను ఇంకర్ అయ్యే డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంత పర్ యూనిట్కి?
1.6. అంటే మీరు 10,000 యూనిట్స్ అయినా ప్రొడ్యూస్ చేయండి, ఈచ్ యూనిట్కి 1.6 రూపీస్ ఇంకా రావాలి. 25,000 అయినా ప్రొడ్యూస్ చేయండి, ఈచ్ యూనిట్కి 1.6 ఇంకా రావాలి. 50,000 యూనిట్స్ అయినా ప్రొడ్యూస్ చేయండి, ఈచ్ యూనిట్కి 1.6 ఇంకా రావాలి. నథింగ్ బట్ సింపుల్గా ఏ పాయింట్ చెప్తున్నారు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్వేస్ కాన్స్టెంట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్వేస్ కాన్స్టెంట్. కానీ వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. 10,000 యూనిట్స్ ఉన్నప్పుడు 16,000 అయింది, 25 ఉన్నప్పుడు 40 అయింది, 50 ఉన్నప్పుడు 80 అయింది. ఈజ్ ఇట్ క్లియర్? కాబట్టి డైరెక్ట్ మెటీరియల్ ఆటోమేటిక్గా ఏ కాస్ట్ అంటాం, వేరియబుల్ కాస్ట్. గైస్ మనము డైరెక్ట్ మెటీరియల్ కాబట్టి దాన్ని వేరియబుల్ కాస్ట్ అనట్లేదు, వేరియబుల్ కాస్ట్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వేరియబుల్ కాస్ట్ అంటున్నాం. క్లారిటీ వస్తుందా? డైరెక్ట్ మెటీరియల్ అనే వర్డ్ని చూసి నేను అది వేరియబుల్ కాస్ట్ అని ఫిక్స్ అవ్వట్లేదు. వేరియబుల్ కాస్ట్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఏంటది? పర్ యూనిట్ కాన్స్టెంట్గా ఉంటుంది, టోటల్ చేంజ్ అవుతుంది. ఈ 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతున్నాయి కదా ఇక్కడ. అందుకనే డైరెక్ట్ మెటీరియల్ నేను ఏమంటున్నాను, వేరియబుల్ కాస్ట్ అంటున్నాను. క్లారిటీ వస్తుందా? సేమ్ అలాగే రెంట్ చూడండి, లాస్ట్లో రెంట్ 10,000 యూనిట్స్ ఉంది. 10,000 యూనిట్స్ ఉన్నప్పుడు 25,000 రెంట్ పే చేస్తున్నా. 25,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు 25,000 పే చేస్తున్నా. 50,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు 25,000 పే చేస్తున్నా. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నా సరే రెంట్ ఎలా పే చేస్తున్నా, కాన్స్టెంట్గా పే చేస్తున్నాను. ఇది మరి ఫిక్స్డ్ కాస్టా కదా, డిసైడ్ అవ్వాలి కదా. మనము డిసైడ్ అవ్వాలి అంటే మనకి ఇంకో కండిషన్ ఉంది కదా, పర్ యూనిట్ ఏమవుతుంది అనేది. పర్ యూనిట్ కండిషన్ కూడా చూడండి ఒకసారి. 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, 25,000 రూపీస్ కాస్ట్ ఇంకర్ అవుతున్నాను. అంటే పర్ యూనిట్కి ఎంత ఇంకర్ అవుతున్నట్టు, 2.5. ఎలా వస్తుంది? 10,000 డివైడెడ్ బై 2.5 25,000 డివైడెడ్ బై 10,000 కాస్ట్ బై యూనిట్స్. ఓకేనా? టోటల్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. 25,000 డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ 10,000, 2.5. అదే 25,000 ఇంకర్ అవుతున్నప్పుడు 1 రూపీ. 50,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు 0.5. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమవుతున్నాయి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్, కానీ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, డిక్రీజ్. అంటే డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్. రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి కదా. దట్స్ వై రెంట్ విల్ బీ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. కండిషన్స్ చూడండి, రెండు కండిషన్లు సాటిస్ఫై అయ్యా మనం డిసైడ్ అయిపోవచ్చు అది వేరియబుల్ కాస్టా ఫిక్స్డ్ కాస్టా అని. ఓకేనా? జస్ట్ ఫస్ట్ ఆ రెండు రివైజ్ చేసి డైరెక్ట్ లేబరు, డిప్రిషియేషన్ మీరు ఓన్గా అనలైజ్ చేయండి. మీరు ఓన్గా అనలైజ్ చేయండి అది రెండు కూడా. డైరెక్ట్ లేబర్ ఏమవుతుంది, డిప్రిషియేషన్ ఏమవుతుంది, మీరు ఓన్గా అనలైజ్ చేయండి. ఎస్, పర్ఫెక్ట్. క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు నేను నేమ్స్ చెప్పకుండా కొన్ని వాల్యూస్ ఇస్తాను, ఆ కాస్ట్ ఐడెంటిఫై చేయండి. ఓకేనా? నేమ్స్ చెప్తే మనకు తెలిసిపోతుంది కాబట్టి నేను నేమ్స్ చెప్పకుండా కొన్ని వాల్యూస్ ఇస్తాను. ఐఎమ్ ప్రొడ్యూసింగ్ 10 యూనిట్స్, 20 యూనిట్స్, 30 యూనిట్స్. ఓకేనా? 10 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఇంకరైన కాస్ట్ ఏమో 1,000, 100 కాదు 100. 20కి ఏమో 200, 30కి ఏమో 300. నౌ విచ్ కాస్ట్ ఇట్ ఈస్? ఎలా చెప్పారు? ఫస్ట్ ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. కరెక్టా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంటే టోటల్ కాస్ట్ కూడా ఏమవుతుంది అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. దెన్ కమ్ టు సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, పర్ యూనిట్ చెక్ చేయాలి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా ఉండాలి, కాన్స్టెంట్ ఉండాలి. 100 డివైడ్ బై 10, 10. 200 డివైడ్ బై 20, 300 డివైడ్ బై 30. కాన్స్టెంట్గా ఉంది కదా. సో వీ కెన్ కంక్లూడ్ ఇట్ యాజ్ వేరియబుల్ కాస్ట్. నేమ్ కూడా తెలియదు మనకి, కాస్ట్ని అబ్జర్వ్ చేసి అది వేరియబుల్ కాస్టా ఫిక్స్డ్ కాస్టా ఐడెంటిఫై చేసాం. ఈజ్ ఇట్ క్లియర్? సేమ్ అలాగే నేను 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, 30 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. కానీ రెంట్ ప్రతిసారి 100 రూపీసే పే చేస్తున్నాను. ఆటోమేటిక్ ఏ కాస్ట్ అవుతుంది, ఇది ఫిక్స్డ్ కాస్ట్. పర్ యూనిట్ కూడా చూసుకోండి డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంటుంది. కరెక్టా? సో మనం పేరుని బట్టి కాదు, నేమ్ని బట్టి కాదు, వాటికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి వేరియబుల్ కాస్టా ఫిక్స్డ్ కాస్టా అనేది. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్?
ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ వన్, టోటల్ కాస్ట్. నార్మల్గా దాన్ని ఇంకోసారి చెప్తున్నారు, టోటల్ వేరియబుల్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, జనరల్ థింగ్, నేను దాన్ని డిస్కస్ చేయట్లేదు ఇంకా. నౌ టు అండర్స్టాండ్ ద బెటర్ కాన్సెప్ట్స్ ఇన్ కాస్టింగ్ యూ నీడ్ టు నో సమ్ బేసిక్ టర్మినాలజీస్. కొన్ని బేసిక్ టర్మినాలజీస్ మీకు క్లియర్గా గుర్తుండాలి. సో ఆల్రెడీ ఒకసారి విన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళకి తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, సో దట్ వాళ్ళు కూడా ఒకసారి రీక్యాప్ చేసుకున్నట్టు ఉంటుంది. ఎస్, నౌ ఐ నీడ్ టు గో ఫ్రమ్ హైదరాబాద్ టు లెట్స్ సే గుంటూరు. ఓకేనా? లెట్స్ టేక్ ఇట్, ఐ థింక్ అరౌండ్ 300 కిలోమీటర్స్ ఉంది. హైదరాబాద్ టు ఏదైనా మీ ఊరు చెప్పండి ఒకటి. క్యాప్. ఏది మీ ఊరేది? నల్గొండ. ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 250. సరే, 250 కిలోమీటర్స్. ఇప్పుడు చెప్పండి, నేను హైదరాబాద్ టు గుంటూరు 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నా, హైదరాబాద్ టు నల్గొండ 250 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నా. బస్ ఫేరు దీనికి 500, దీనికి 500 ఉంటుందా? అలా 500 ఉంటుంది, సేమ్ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? దేనికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది? హైదరాబాద్ టు గుంటూరు. ఎందుకు? డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. కరెక్టా? అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటే, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఏది ఇంక్రీజ్ అవుతుంది? కాస్ట్. ఇక్కడ డిస్టెన్స్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఏది డిక్రీజ్ అవుతుంది? కాస్ట్. సింపుల్గా ఏ చెప్పాలి అంటే, నీ కాస్ట్ని ఇంపాక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా అవ్వచ్చు, అది నీ కాస్ట్ని ఇంపాక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా అవ్వచ్చు, దాన్ని కాస్ట్ డ్రైవర్ అంటాం. నథింగ్ బట్ నీ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలన్నా రీజన్ కాస్ట్ డ్రైవరే, కాస్ట్ డిక్రీజ్ అవ్వాలన్నా రీజన్ ఏంటి? కాస్ట్ డ్రైవరే. క్లారిటీ వస్తుందా? కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలన్నా కాస్ట్ డ్రైవరే, కాస్ట్ డిక్రీజ్ అవ్వాలన్నా కాస్ట్ డ్రైవరే. సింపుల్గా చెప్పాలంటే నీ యొక్క ఓవరాల్ కాస్ట్ని ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్ని కాస్ట్ డ్రైవర్ అంటాం. ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్ ఈజ్ కాల్డ్ కాస్ట్ డ్రైవర్. ఫస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుంటుందా? నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు రియాలిటీలోకి వద్దాం. రియాలిటీలో ఎలా ఉంటుంది చూడండి. ఐ నీడ్ టు ప్రొడ్యూస్ ప్రోడక్ట్ ఏ, ఐ నీడ్ టు ప్రొడ్యూస్ ప్రోడక్ట్ ఏ, ఫర్ దట్ ఐ నీడ్ టు యూజ్ ద రా మెటీరియల్ ఎక్స్. నేను ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయాలంటే రా మెటీరియల్ ఎక్స్ అనే ఐటమ్ని కన్జ్యూమ్ చేయాలి, అంటే పర్చేస్ చేయాలి. మార్కెట్లో లెట్సే ఇది 10 రూపీస్ అనుకుందాం. ఓకేనా? మార్కెట్లో 10 రూపీస్. ఇప్పుడు నేను 1 యూనిట్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేస్తే ఎంత కాస్ట్ ఇంకర్ అవుతాను? 1 యూనిట్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేస్తే ఎంత కాస్ట్ ఇంకర్ అవుతాను? 10. 2 యూనిట్స్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేస్తే 10 నా 20 నా? 20. 3 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే కాస్ట్ డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా? ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి. సో కాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అవ్వట్లేదా? దేనివల్ల అవుతుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్ వల్ల. దట్స్ వై నంబర్ ఆఫ్ యూనిట్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ డ్రైవర్. ఈజ్ ఇట్ క్లియర్? నంబర్ ఆఫ్ కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ ఏమంటాం? నువ్వు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలంటే నంబర్ ఆఫ్ రా మెటీరియల్ ఎక్కువ పర్చేస్ చేయాలా వద్దా? మరి అది కూడా ఒక రీజనే కదా. సో నంబర్ ఆఫ్ కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ని కూడా ఏమంటాం? కాస్ట్ డ్రైవర్ అనే అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? ఒకసారి చూడండి. కాస్ట్ డ్రైవర్ ఎనీ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్ ద కాస్ట్. ఖచ్చితంగా కాస్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఇంక్రీజ్ అవ్వాలని రూల్ ఎక్కడా లేదు. ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఓవరాల్గా నీ కాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఆటోమేటిక్గా ఏమవుతుంది? అది కాస్ట్ డ్రైవర్. ఎగ్జాంపుల్స్: నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ కాస్ట్ ఇంకర్ అవుతాం, తక్కువ ప్రొడ్యూస్ చేస్తే తక్కువ కాస్ట్ ఇంకర్ అవుతాం. నంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్. ఇప్పుడు లెట్సే మీరు ఒక డెలివరీ ఏజెన్సీలో మీరు వర్క్ చేస్తున్నారు. ఒక యూనిట్ని షిప్ చేయాలంటే ఇక్కడ నుంచి లెట్సే మీ హోమ్ టౌన్ దగ్గరికి 100 రూపీస్ అవుతుంది. ఇప్పుడు 2 యూనిట్స్ని షిప్ చేస్తే ఎంత పే చేయాలి మీరు? 3 యూనిట్స్ని షిప్ చేస్తే కాస్ట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి, నంబర్ ఆఫ్ షిప్మెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి. ఈజ్ ఇట్ క్లియర్? సో టోటల్ కాస్ట్ని చేంజ్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా అవ్వచ్చు, దట్ విల్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ ఆర్ కాల్డ్ యాజ్ కాస్ట్ డ్రైవర్. చేంజ్ ఇన్ కాస్ట్ డ్రైవర్ విల్ రిజల్ట్ ఇన్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్. చేంజ్ ఇన్ కాస్ట్ డ్రైవర్, మన ఎగ్జాంపుల్లో కాస్ట్ డ్రైవర్ ఏంటి? నంబర్ ఆఫ్ యూనిట్స్. కరెక్టా? నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయితే టోటల్ కాస్ట్ కూడా ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ కాస్ట్ డ్రైవర్ విల్ లీడ్స్ టు చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? ఏమైనా డౌట్ ఉందా? జస్ట్ ఒకసారి చదవండి పాయింట్.
మీరు హోటల్కి వెళ్ళారు, ప్లేట్ ఇడ్లీ 30 రూపీస్, ఓకేనా? 2 ప్లేట్స్ తిన్నారు, కాస్ట్ ఎంత అవుతుంది? 3 ప్లేట్స్, 4 ప్లేట్స్, కాస్ట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది మీకు? నంబర్ ఆఫ్ ప్లేట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి మన కేసులో కాస్ట్ డ్రైవర్ ఏది? నంబర్ ఆఫ్ ప్లేట్స్. నంబర్ ఆఫ్ ప్లేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి టోటల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో కాస్ట్ డ్రైవర్ క్లారిటీ వస్తుందా? పర్ఫెక్ట్. ఒకసారి చదివేసేయండి. డెఫినేషన్స్ కూడా ఇంపార్టెంటే, ఓకేనా? ఎగ్జామ్లో థియరీ క్వశ్చన్స్ అడుగుతాడు, కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి, కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి. ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ ఇవి. 4 మార్క్స్కి 5 మార్క్స్ అడగరు. హార్డ్లీ 1 క్వశ్చన్, వర్స్ట్ కేసెస్తో 2 మార్క్స్ క్వశ్చన్. 2 మార్క్స్ క్వశ్చన్ అప్పుడు ఏం చేయాలి? సేమ్ కంటెంట్ రాయండి. ఇది 1 మార్క్ సరిపోతుంది, 1 మార్క్కి కంటెంట్ సరిపోతుంది. 2 మార్క్స్ అడిగినప్పుడు ఏం చేయాలి? మీరు ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేయండి, ఓకేనా? మరి అది హైదరాబాద్తో అది తీసుకోవద్దండి, అది మీకు గుర్తుంచుకోవడానికి చెప్పాను. డ్రైవరు కిలోమీటర్స్ గుర్తుంటుంది అన్న షార్ట్కట్తో చెప్పాను అంతే అది. బట్ రియాలిటీలో ఇట్లాంటి ప్లేట్ ఇడ్లీస్ తీసుకోవచ్చు మీరు, ప్రాబ్లం లేదు. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రోడక్ట్ ఏ రా మెటీరియల్ ఎక్స్ అని తీసుకున్నాం కదా, అలాంటి ఎగ్జాంపుల్స్ మీరు ఫ్రేమ్ చేస్తే 2 మార్క్స్ ఈజీగా వస్తాయి, ఓకేనా? వేస్ట్ చేయని త్వరగా అది. గైస్ నెక్స్ట్ 1 వీక్ వరకు కొత్త మరి వింటున్నారు కదా, రిపీటర్స్ బ్యాచ్ ఉంది కదా, బేసిక్స్ ఇంకోసారి వింటున్నారు కదా, నాకు డైలీ ఒకసారి మార్నింగ్ క్లాస్ అడగండి, ఓకేనా? క్లాస్ ఏ టైం కానీ డే టు డే చేంజ్ అవుతుంటుంది, నేను చెప్తాను ఏ టైంకి ఉందో ఆ టైంకి జాయిన్ అయిపోండి, ఓకేనా? క్లాష్ అవ్వదు, నో నీడ్ టు వరీ. ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ క్లాష్ అవ్వదు. బట్ నాకు ముందుగా మార్నింగ్ ఒకసారి అడిగితే నేను ఆ రోజు షెడ్యూల్ ప్రకారం చెప్పేస్తాను ఏదైనా. మోస్ట్లీ ఇంక ఇదే టైం ఉంటుంది, 90% ఇదే టైం ఉంటుంది, 2 to 3:30. ఐ థింక్ మరీ కన్ఫ్యూజ్ అవుతారు, స్టాఫ్ కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు అనవసరంగా, ఓకేనా? జస్ట్ నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, నేను చెప్పేస్తాను షెడ్యూల్. గైస్ క్లియర్? ఏం ప్రాబ్లం లేదు కదా? సరే, నాకు డౌట్. నాకు హైదరాబాద్ టు గుంటూరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కాస్ట్ ఎందుకు ఇంక్రీజ్ అయింది? హైదరాబాద్ టు నల్గొండకి వెళ్తున్నప్పుడు ఎందుకు డిక్రీజ్ అయింది? డిస్టెన్స్. నాకు 300 కిలోమీటర్స్ నేను ఎందుకు ట్రావెల్ చేస్తున్నా? 300 కిలోమీటర్స్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నాను నేను? గుంటూరుకి రీచ్ అవ్వడానికి, కరెక్టా? 250 కిలోమీటర్స్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నా? నల్గొండని రీచ్ అవ్వడానికి. అంటే ఏ పర్పస్ కోసం నేను ట్రావెల్ చేస్తున్నాను అనేది ఉంది కదా, అవుట్పుట్. అవుట్పుట్నే కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఐఎమ్ ట్రావెలింగ్ 300 కిలోమీటర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రీచింగ్ గుంటూరు. సో గుంటూరు ఈజ్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. ఏ పర్పస్ మీద నువ్వు ట్రావెల్ చేస్తున్నావు, ఏ పర్పస్ మీద నువ్వు కాస్ట్ ఇంకర్ అవుతున్నావు. 250 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నావు, టికెట్ ప్రైస్ పే చేస్తున్నావు, ఎందుకు కాస్ట్ ఇంకర్ అవుతున్నావు నువ్వు? టు రీచ్ నల్గొండ. నల్గొండనేనా? నల్గొండ. సో కాబట్టి నల్గొండ ఏమవుతుంది? కాస్ట్ ఆబ్జెక్ట్. ఇది ఎగ్జాంపుల్ మీకు గుర్తుంచుకోవడానికి. రియాలిటీలో సింపుల్గా చెప్పాలి అంటే మనం ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ ఇంకర్ అవుతున్నామో ఆ పర్పస్ని ఏమంటాం? కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి కనెక్ట్ చేయండి. నేను రా మెటీరియల్కి 10 రూపీస్ కాస్ట్ ఇంకర్ అవుతున్నాను కదా, ఎందుకు ఇంకర్ అవుతున్నా? టు ప్రొడ్యూస్ ప్రోడక్ట్ ఏ. సో ప్రోడక్ట్ ఏ ఇస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ ఇస్ కాల్డ్ కాస్ట్ డ్రైవర్. క్లారిటీ వస్తుంది రెండింటికి డిఫరెన్స్? నంబర్ ఆఫ్ యూనిట్స్ అయితే కాస్ట్ డ్రైవర్, ఆ పర్పస్ ఏంటి అనేది తెలుసుకుంటే కాస్ట్ ఆబ్జెక్ట్. నేను రా మెటీరియల్ ఎక్స్ మీద 10 రూపీస్ ఏ పర్పస్ కోసం ఇంకర్ అవుతున్నా? టు ప్రొడ్యూస్ ప్రోడక్ట్ ఏ. కాబట్టి ప్రోడక్ట్ ఏని ఏమంటాం? కాస్ట్ ఆబ్జెక్ట్. ఇలాంటి ఏలు నంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఏమవుతుంది? అది కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా, అలాంటప్పుడు అది ఏమవుతుంది? నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడ్యూస్ ఏమవుతుంది? కాస్ట్ డ్రైవర్. ఈజ్ ఇట్ క్లియర్? ఓన్లీ ఏ అనేది కాస్ట్ ఆబ్జెక్ట్, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఏ అనేది కాస్ట్ డ్రైవర్. అది కూడా ఒకసారి చూద్దాం. ఎనీథింగ్ ఫర్ విచ్ కాస్ట్ డేటా ఈజ్ అక్యుములేటెడ్. ఏ పర్పస్ కోసం నేను కాస్ట్ మొత్తం ఇంకర్ అవుతున్నాను, ఏ పర్పస్ కోసం నేను కాస్ట్ అంతా యాడ్ చేస్తున్నాను, ఆ పర్పస్ని ఏమంటాము? కాస్ట్ ఆబ్జెక్ట్.
ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ అవ్వచ్చు, ప్రోడక్ట్ లైన్ అవ్వచ్చు. గైస్ ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ లైన్ డిఫరెన్స్ అన్ని మీకు తెలుస్తాయి ఫర్దర్గా. బట్ కొన్ని డిస్కస్ చేద్దాం. కన్జ్యూమర్, కస్టమర్స్, జాబ్స్, ఆర్గనైజేషన్, బిజినెస్ యూనిట్స్. కస్టమర్స్ గురించి డిస్కస్ చేద్దాం. కస్టమర్స్ గురించి జనరల్గా లెట్స్ సే నేను ప్రోడక్ట్ ఎక్స్ని కొంటున్నది ప్రోడక్ట్ ఏ అనే కస్టమర్కి ప్రోడక్ట్ని డెలివరీ చేయడానికి. అంటే ఒక కస్టమర్ ఉన్నాడు, లెట్స్ సే కస్టమర్ పి. కస్టమర్ పికి ప్రోడక్ట్ ఏ కావాలి, కస్టమర్ క్యూకి కూడా ప్రోడక్ట్ ఏ కావాలి. ఓకేనా? ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయాలంటే నేనేమి ఇంకా రావాలి, కాస్ట్ రా మెటీరియల్ కాస్ట్ 10 రూపీస్ ఇంకా రావాలి. కరెక్టా? పీకి ప్రోడక్ట్ ఏ కావాలి, క్యూకి కూడా ప్రోడక్ట్ ఏ కావాలి. మరి ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయాలంటే నేనేమి ఇంకా రావాలి, రా మెటీరియల్ కాస్ట్ 10 రూపీస్ ఇంకా రావాలి. కరెక్టా? ఇప్పుడు నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇలాగే ఇంక్రీజ్ అయ్యారనుకోండి, నేను రా మెటీరియల్ మీద ఎక్కువ కాస్ట్ ఇంకా రావాలా, తక్కువ కాస్ట్ ఇంకా రావాలా? అంటే నా కాస్ట్ని ఇంపాక్ట్ చేస్తున్నది ఎవరు ఇక్కడ? కస్టమర్స్. కస్టమర్స్ కోసం నేను రా మెటీరియల్ ఇక్కడ ఇంకా అవుతుంది. కరెక్టా? నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇంక్రీజ్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా కాస్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ కాల్డ్ కాస్ట్ డ్రైవర్. నేను పర్టికులర్గా పీ కోసం సమ్ కాస్ట్ ఇంకర్ అవుతుందా, పర్టికులర్గా క్యూ కోసమే సమ్ కాస్ట్ ఇంకర్ అవుతుందా? అప్పుడు పీని క్యూని ఏమంటాం, కాస్ట్ ఆబ్జెక్ట్. పీ పర్పస్ ఆఫ్ పీ, పీకున్న ఒక డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మాత్రమే రా మెటీరియల్ కొంటున్నా, పీకున్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మాత్రమే నేను కాస్ట్ ఇంకర్ అవుతున్నా. అంటే ఎవరి పర్పస్ కోసం ఇంకర్ అవుతున్నా, పీ పర్పస్ కోసం. కాబట్టి పీ ఏమవుతాడు ఇక్కడ, కాస్ట్ ఆబ్జెక్ట్. ఇన్ అవర్ ఎగ్జాంపుల్ దే ఆర్ కస్టమర్స్. సింపుల్. యూనిట్స్, కస్టమర్స్, ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా కాస్ట్ ఆబ్జెక్ట్స్. నంబర్ ఆఫ్ కస్టమర్స్, నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇవన్నీ కూడా కాస్ట్ డ్రైవర్స్. నంబర్ వచ్చింది అంటే డ్రైవర్, ఓన్లీ నేమ్స్ మాత్రమే వచ్చాయంటే ఆబ్జెక్టివ్. ఇజ్ ఇట్ క్లియర్? ఆబ్జెక్టివ్ కాదు, ఆబ్జెక్ట్. ఒకసారి ఇది కూడా చదివేసేయండి. కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఏ ఫ్యాక్టర్ అయినా అవ్వచ్చు అది. లెట్స్ సే ఇప్పుడు నాకు నార్మల్గా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి 100 రూపీస్ అవుతుంది. ఓకేనా? ఈ బడ్జెట్లో ట్యాక్స్ రేట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. నాకు 100 రూపీస్ అయ్యేది ఇప్పుడు 105 రూపీస్ అవుతుంది. నా కాస్ట్ ఇంక్రీజ్ అయిందా లేదా? అయిందా లేదా? ఎందుకు ఇంక్రీజ్ అయింది? ట్యాక్స్ రేట్స్. సో ట్యాక్స్ రేట్స్ ఆర్ కాల్డ్ కాస్ట్ డ్రైవర్స్. నా ఓన్లీ యూనిట్స్ అవ్వాలని రూల్ అయితే ఏం లేదు, ఏదైనా అవ్వచ్చు. అందుకే ఎనీ ఫ్యాక్టర్ అన్నారు, ఏదైనా అవ్వచ్చు అది. నా ఫ్యాక్టరీలో లేబర్స్ వేస్టేజ్ ఎక్కువ చేశారు. వేస్టేజ్ ఎక్కువైతే ఏమవుతుంది, కాస్ట్ డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా? వేస్టేజ్ ఎక్కువ అయితే కాస్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్. మరి వేస్టేజ్ ఇంక్రీజ్ అయింది ఎవరి వల్ల? లేబర్స్ వల్ల. ఇక్కడ లేబర్స్ ఏమవుతారు, కాస్ట్. గైస్ ఏ పర్పస్ కోసం కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందని అడగట్లేదు నేను, కాస్ట్ ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటున్నా. వేస్టేజ్ వల్ల. కాస్ట్ డ్రైవర్, ఆ వేస్టేజ్ ఏమవుతుంది, కాస్ట్ డ్రైవర్. ఓకేనా? క్లారిటీ వస్తుందా? ఏ ఫ్యాక్టర్ అయినా అవ్వచ్చు అది. ఇంతకుముందు ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళడానికి ఆటో వాడు 100 రూపీస్ తీసుకునేవాళ్ళు, ఆటో వాళ్ళు. ఇప్పుడు పెట్రోల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు 110 రూపీస్ చేశారు. ఇప్పుడు డిస్టెన్స్ మారిందా ఇక్కడ, కానీ కాస్ట్ ఇంక్రీజ్ అయిందా లేదా? ఎందుకు ఇంక్రీజ్ అయింది? పెట్రోల్ ప్రైజెస్. సో పెట్రోల్ ఈజ్ కాల్డ్ కాస్ట్ డ్రైవర్. ఓకేనా? మరి ఇక్కడ కాస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, మీ ఇంటికి రీచ్ అవ్వడం. ఏ పర్పస్ కోసం కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నావు, ఇంటికి రీచ్ అవ్వడం కోసం. సో ఎండ్ డెస్టినేషన్ ఏదైతే ఉందో, ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎండ్ పాయింట్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా? జస్ట్ డెఫినేషన్స్ మాత్రం చదవండి. ఇంకా రాదు ఇప్పుడే, అది ఎక్కడొచ్చింది ఆ వర్డ్ మీకు? వద్దు ఇప్పుడే వద్దు, ఇంకా స్టాండర్డ్ కాస్ట్ అని సపరేట్ టాపిక్, మీకు సపరేట్ చాప్టర్ అది. ఓకేనా? అప్పుడు డిస్కస్ చేద్దాం. క్లియర్? నా మీరు ఫిక్స్డ్ కాస్ట్ డెఫినేషను, వేరియబుల్ కాస్ట్ డెఫినేషన్ చదువుతున్నప్పుడు, ఫిక్స్డ్ కాస్ట్ డెఫినేషను, వేరియబుల్ కాస్ట్ డెఫినేషన్ చదువుతున్నప్పుడు
మీకు 2 వర్డ్స్ కనిపించాయి, విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. సేమ్ ఇక్కడ కూడా విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. కరెక్టా? మరి రిలవెంట్ రేంజ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. గైస్, దిస్ ఈజ్ మై క్లాస్. మనం రెంట్కి తీసుకున్నాం. వి నీడ్ టు పే 10,000 యాజ్ రెంట్. నా క్లాస్ కెపాసిటీ వచ్చేసి 10 మెంబర్స్. ఓకేనా? 10 మెంబర్స్ క్లాస్ కెపాసిటీ, 10,000 రెంట్ పే చేయాలి నేను. ఫస్ట్ మంత్ 2 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేయాలి? 10,000. సెకండ్ మంత్ 4 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేయాలి? 10,000. థర్డ్ మంత్ 8 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేయాలి? ఫోర్త్ మంత్ 15 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేయాలి? రెంట్ ఎంత పే చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు పే 10,000. బట్ నీ కెపాసిటీ ఎంత? ఇప్పుడు మిగతా 5 మెంబర్స్ని నువ్వు అకామిడేట్ చేయాలంటే డెఫినెట్గా ఏం చేయాలి? నువ్వు ఇంకొక క్లాస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, లేకపోతే ప్లేస్ని ఎన్లార్జ్ చేయాలి. కరెక్టా? లెట్స్ సే దీనికి కూడా 10,000 రెంట్ అనుకుందాం. ఇప్పుడు ఎంత పే చేయాలి నువ్వు? 20,000. జనరల్గా రెంట్ అనేది ఏంటి? ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా? ఫిక్స్డ్ కాస్ట్. 5th మంత్లో 20 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేయాలి? 20,000. సరే, ఇప్పుడు చెప్పండి, జనరల్గా ఫిక్స్డ్ కాస్ట్ రెంట్ అనేది ఫిక్స్డా వేరియబులా? ఫిక్స్డ్ కాస్ట్. కరెక్టా? ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఎవ్రీ మంత్ సేమ్ ఉండాలి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడేమో 10,000 ఉంది, ఇక్కడేమో 20,000కి ఇంక్రీజ్ అయింది. మరి అకార్డింగ్ టు అవర్ డెఫినేషన్ ఫిక్స్డ్ కాస్ట్ షుడ్ బి సేమ్ ఫర్ ఎవ్రీ మంత్. మరి ఎందుకు చేంజ్ అవుతుంది? బికాస్ వీ హ్యావ్ క్రాస్డ్ ద రిలవెంట్ రేంజ్. మనకంటే ఒక పర్టికులర్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని దాటి మనం మూవ్ ఆన్ అయ్యాము అంటే, మనం కాస్ట్ బిహేవియర్లో 4 కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం కదా, 4 పాయింట్స్. ఏది కాన్స్టెంట్, ఏది చేంజెస్, ఏది కాన్స్టెంట్, ఏది చేంజెస్, అవి కూడా చేంజ్ అవ్వచ్చు. క్లారిటీ వస్తుందా? మీరు విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ అంటే 10 మెంబర్స్ ఇస్ మై రిలవెంట్ రేంజ్. 10 మెంబర్స్ కెపాసిటీ, అదే నా రిలవెంట్ రేంజ్. వన్స్ ఆ రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు నాకు ఏ ప్రాబ్లము లేదు. ఎక్కడ కూడా ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవ్వడం అనే కాన్సెప్ట్ రాదు. వన్స్ ఆ రిలవెంట్ రేంజ్ని క్రాస్ అయ్యానా ఆటోమేటిక్గా ఏమవుతుంది? నాకు ప్రతిదీ కూడా చేంజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, సెకండరీ అది, బట్ చేంజ్ అయ్యే స్కోప్ అయితే ఉంటుంది. క్లారిటీ వస్తుంది రిలవెంట్ రేంజ్ అంటే? ఇన్ జనరల్గా ఈ రిలవెంట్ రేంజ్ ఏదవుతుంది అంటే మనం మ్యాక్సిమం కెపాసిటీ అవుతుంది. ఇన్ జనరల్గా ఏమీ చెప్పలేదంటే దాని మీనింగ్ ఏంటి? మీ రిలవెంట్ రేంజే మ్యాక్సిమం కెపాసిటీ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఒకసారి చూడండి, రిలవెంట్ రేంజ్, రేంజ్ ఆఫ్ యాక్టివిటీ. మన ఎగ్జాంపుల్ ఎంత? రేంజ్ ఆఫ్ యాక్టివిటీ 10 మెంబర్స్, విత్ ఇన్ విచ్ వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఫంక్షన్స్ ఆర్ రిమైన్స్ వ్యాలిడ్. ఏది వేరియబుల్ కాస్ట్ ఫంక్షన్, ఫిక్స్డ్ కాస్ట్ ఫంక్షను? మన కాస్ట్ బిహేవియర్ ఇక్కడ నేర్చుకున్నాం కదా. ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు మాత్రమే వ్యాలిడ్గా ఉంటాయి. వన్స్ ఆ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయ్యామంటే మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ చేంజ్. చేంజ్ అవుతాయి లేదా సెకండరీ, బట్ చేంజ్ అయ్యే స్కోప్ అయితే ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? రిలవెంట్ రేంజ్. దీంతో పాటు ఇంకో కాన్సెప్ట్ కూడా కనెక్ట్ చేసేస్తాను సేమ్ అలాగే. మన రిలవెంట్ రేంజ్ ఎంత? జనరల్గా 10 మెంబర్స్. ఫస్ట్ మంత్లో ఎంతమంది వచ్చారు? సెకండ్ మంత్లో, థర్డ్ మంత్లో మ్యాక్సిమం కెపాసిటీ ఎంత? దట్ 10 విల్ బి కాల్డ్ యాజ్ రిలవెంట్ రేంజ్. దిస్ 2, 4, 8 ఆర్ కాల్డ్ యాజ్ యాక్టివిటీ లెవెల్. ఓకేనా? నీకున్న కెపాసిటీ ఎంత అని చెప్పేది రిలవెంట్ రేంజ్. నీకున్న కెపాసిటీతో సంబంధం లేకుండా ఎంతమంది నీ క్లాస్కి వచ్చారని చెప్పేది యాక్టివిటీ లెవెల్. ఈజ్ ఇట్ క్లియర్? లెట్స్ సే నాకు ఫ్యాక్టరీ ఉంది. నా ఫ్యాక్టరీలో నేను ఇయర్కి 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలిగే క్యాపబిలిటీ నాకు ఉంది. బట్ డ్యూ టు సమ్ ఫ్యాక్టర్స్, డ్యూ టు సమ్ రీజన్స్, స్ట్రైక్స్ అవ్వచ్చు, కరోనా లాంటి సిచ్యువేషన్స్ అవ్వచ్చు, నేను ఇయర్ ఓన్లీ 4,000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేశాను. 4,000 ఈజ్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్, 1 lakh ఈజ్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? ఏం డౌట్ లేదు కదా. నార్మల్గా మనం డైలీ 10 hours చదవాలనుకుంటాం. డైలీ 10 hours చదవాలని టార్గెట్ పెట్టుకుంటే దట్ ఈస్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. మీ రిలవెంట్ రేంజ్ ఎంత? 10 hours. బట్ మనం ఎంత చదువుతాం? 1 hour, 2 hour, అది కూడా అప్పుడు డౌటే. మీరు ఆ డౌట్తో ఉన్న పాయింట్ అంతా కూడా ఏమవుతుంది ఇప్పుడు? యాక్టివిటీ లెవెల్. క్లారిటీ వస్తుందా? ఒకసారి అది కూడా డెఫినేషన్ చదివేసేయండి. రిలవెంట్ రేంజ్. ఈ సినారియోలో
ఈ సినారియోలో 20 ఈజ్ ద రిలవెంట్ రేంజ్. మన కెపాసిటీ ఇంక్రీజ్ అయింది కదా, 20 ఈజ్ ద రిలవెంట్ రేంజ్. 15-20 అనేది యాక్టివిటీ లెవెల్. మనము రిలవెంట్ రేంజ్ యాక్టివిటీ లెవెల్ ఈక్వల్ కాకూడదన్న రూల్ ఎక్కడా లేదు. అవ్వచ్చు. నాకు 1 lakh కెపాసిటీ ఉంది, యూనిట్స్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ 1 lakh ఉంది, 1 lakhని ప్రొడ్యూస్ చేస్తాను. అలాంటప్పుడు రిలవెంట్ రేంజ్ యాక్టివిటీలు రెండు ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓకేనా? మన మ్యాక్సిమం కెపాసిటీ, అందుకనే మ్యాక్సిమం కెపాసిటీ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఎంతవరకు ప్రొడ్యూస్ చేయగలం మనం అనే వర్డ్ యూస్ చేస్తాం. ఓకేనా? గైస్ డౌట్స్ క్లారిఫై చేసుకోండి, సైలెంట్ ఉండొద్దు. చెప్తున్నాం కదా, బాగా లాజిక్స్ అర్థమైతే కాస్టింగ్ ఉన్నంత ఈజీ సబ్జెక్ట్ ఏదీ లేదు, అర్థం కాకపోతే దీని అంత డిఫికల్ట్ సబ్జెక్ట్ కూడా ఏదీ లేదు. ఓకేనా? క్లియర్? గైస్ నేను ఒక మార్కెట్కి వెళ్ళాను, మార్కెట్కి వెళ్ళి 10 kgs టమోటా తీసుకున్నా. ఓకేనా? 10 kgs టమోటా సేల్ చేశాను, తీసుకోలేదు, సేల్ చేశాను. ఒక్కొక్కటి 10 రూపీస్కి సేల్ చేశాను, అంటే ఈచ్ కేజీ. టోటల్ ఎంత వస్తుంది అమౌంట్ ఇప్పుడు? 100. కరెక్టా? ఈ 100ని నార్మల్గా ఏమంటాం మనం సేల్ చేసాం కదా, సేల్ చేసాము 100 రూపీస్ వచ్చింది, ఏమంటాం దీన్ని? సెల్లింగ్ వాల్యూ. ఇన్ జనరల్గా మనం యూస్ చేసేవాడు రెవెన్యూ. రెవెన్యూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాఫిట్. ప్రాఫిట్ వేరు, రెవెన్యూ వేరు. లెట్ మీ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్, రెండింటికి డిఫరెన్షియేట్ చేయడానికి. మీకు అకౌంట్స్లో ఎక్కువగా వస్తుంటుంది ఇది, రెవెన్యూ ఏది, ప్రాఫిట్ ఏది, రెండు తెలుసుకోవాలి. నేను ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేశాను, నాకు 8 రూపీస్ అయింది. ఓకేనా? నేను ఇందులో 4 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని 12 రూపీస్కి సేల్ చేశాను. సో ఓవరాల్గా 12 రూపీస్కి సేల్ చేశాను. ఇలాంటివి 5 యూనిట్స్ సేల్ చేశాను. ఓకేనా? 5 యూనిట్స్ సేల్ చేశాను. ఈచ్ వన్ ఎంతకు సేల్ చేశాను? 12 రూపీస్. ఎంత వస్తుంది? 60. వాట్ వీ కాల్ 60? రెవెన్యూ. 60 ఈజ్ కాల్డ్ రెవెన్యూ. ఓకేనా? ఈ 5 రూపీస్ మీద ఒక్కొక్క దానికి నేను ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? ఎంత కాస్ట్? 8 రూపీస్ ఇంకర్ అయ్యాను. ఎంత? 40. వాట్ వీ కాల్ కాస్ట్. ఓకేనా? ఈ 5 యూనిట్స్ మీద ఒక్కొక్క దాని మీద ఎంత ప్రాఫిట్ తీసుకున్నా? 4 రూపీస్. ఎంత? 20. దీన్ని ఏమంటాం? ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ యాడ్ చేస్తేనే మనకు వచ్చేది రెవెన్యూ. రెవెన్యూ ఇస్ డిఫరెంట్, ప్రాఫిట్ ఇస్ డిఫరెంట్, కాస్ట్ ఇస్ డిఫరెంట్. జనరల్గా రెవెన్యూనే సేల్ వాల్యూ అంటాం అకార్డింగ్ టు కాస్టింగ్. అకౌంట్స్లో అయితే రెవెన్యూ అంటాం, కాస్టింగ్లో అయితే సేల్ వాల్యూ అంటాం. క్లారిటీ వస్తుంది రెండింటికి డిఫరెన్స్? ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నది, నేను 10 kgs టమాటో సేల్ చేశాను, ఈచ్ వన్ 10 రూపీస్ సేల్ చేశాను, నాకు ఎంత వచ్చింది? 100 రూపీస్. దిస్ ఈస్ కాల్డ్ రెవెన్యూ. 100 ఈస్ కాల్డ్ రెవెన్యూ. ఇన్ఫ్లో ఆఫ్ అసెట్స్ రిసీవ్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. ఇన్ఫ్లో ఆఫ్ అసెట్స్, సేల్ చేసినందుకు నాకు ఏమొస్తుంది? క్యాష్. సేల్ చేస్తే నాకు ఇన్ఫ్లో ఏమొస్తుంది? వీఆర్ ద సెల్లర్స్ నౌ. నేను సేల్ చేశాను, నాకు ఇన్ఫ్లో ఏమొస్తుంది? క్యాష్. నా నుంచి ఏం బయటకు వెళ్తుంది? టమాటో. ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. అంటే టమాటోని ఎక్స్చేంజ్ చేసుకున్నాను, నాకు క్యాష్ వచ్చింది. బట్ ఈ వాల్యూ ఎలా వచ్చింది? 100 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్, ఐ మీన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. కరెక్టా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. దాన్ని ఇక్కడ చెప్తారు సమ్ ఆఫ్ ప్రైస్ మల్టిప్లైడ్ విత్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. సమ్ ఆఫ్ ప్రైస్ మల్టిప్లైడ్ విత్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏం లేదు, ఇదే ఫార్ములా. ఈజ్ ఇట్ క్లియర్? ఒకసారి అది కూడా చదవండి. కాస్ట్ని ఇంపాక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే కాస్ట్ డ్రైవర్ అవుతుంది. సేమ్ అలాగే రెవెన్యూని ఇంపాక్ట్ చేసే ఏ డ్రైవర్ అయినా సరే రెవెన్యూ డ్రైవర్ అవుతుంది. లెట్స్ సే నేను ఒక ప్రోడక్ట్ని 10 రూపీస్కి సేల్ చేశాను, సేల్ వాల్యూ 10 రూపీస్. ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తే 10 వచ్చింది. 5 ప్రోడక్ట్స్ సేల్ చేస్తే 50. ఎందుకు రెవెన్యూ ఇంక్రీజ్ అయింది? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ సేల్ చేయడం వల్ల. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇస్ కాల్డ్ రెవెన్యూ డ్రైవర్. క్లారిటీ వస్తుందా?
ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో కాస్ట్ ఇంకర్ అవుతాను, సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో రెవెన్యూ ఎక్కువ వస్తుంది. రెండింటికి రీజన్ ఏంటి? నంబర్ ఆఫ్ యూనిట్సే. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కాస్ట్ డ్రైవర్, సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రెవెన్యూ డ్రైవర్. ఓకేనా? జస్ట్ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్ వేరు అంతే, ప్రతి కాన్సెప్ట్ ఒకటే, జస్ట్ పర్స్పెక్టివ్ వేరు. ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్స్, ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్ ద రెవెన్యూ, సెల్లింగ్ ప్రైస్, నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ చేయించాను అనుకోండి, నాకు సేల్స్ ఎక్కువ జరుగుతాయా తక్కువ జరుగుతాయా? ఎక్కువ జరుగుతాయి. అంటే రెవెన్యూ ఎక్కువ రావడానికి రీజన్ ఏంటి ఇప్పుడు? అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. సో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ రెవెన్యూ డ్రైవర్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎక్కువ చేశాను అనుకోండి, రెవెన్యూ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఇప్పుడు ఇక్కడ 10 రూపీస్ ఉన్నది, 20 రూపీస్ చేశాను, నాకు ఎంత వస్తుంది రెవెన్యూ? ఎందుకు రెవెన్యూ ఇంక్రీజ్ అయింది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ని ఇంక్రీజ్ చేశాను, కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? రెవెన్యూ డ్రైవర్. నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్, ఇప్పుడు 10 కేజీస్ కాకుండా 20 కేజీస్ సేల్ చేశాను, 20 కేజీస్ ఇంటూ 10 ఎంత వస్తుంది? ఇప్పుడు ఎందుకు 200 రూపీస్ ఇంక్రీజ్ అయింది? నంబర్ ఆఫ్ కేజీస్ ఎక్కువ సేల్ చేశాను. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ రెవెన్యూ డ్రైవర్. క్లారిటీ వస్తుందా ఒక్కొక్కటే? జస్ట్ అది కూడా ఒకసారి చదవండి. 2 పాయింట్స్, రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ డ్రైవర్. ఎస్, క్లియర్. నెక్స్ట్ మీకు ఆపరేటింగ్ ఇన్కమ్ అనే టాపిక్ ఉంటుంది, బట్ ఫర్ టైం బీయింగ్ ఇప్పుడు అవసరం లేదు, ఇది నేను తర్వాత డిస్కస్ చేస్తాను ఈ పాయింట్. ఓకేనా? యాక్టివిటీ లెవెల్ ఇంతకుముందు డిస్కస్ చేసిందే కదా, సింపుల్గా అవుట్పుట్ లెవెల్, నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. ఎగ్జాంపుల్ యూనిట్స్, నంబర్ ఆఫ్ పేషెంట్స్. లెట్స్ సే నాకు ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో నాకు ఒక 1000 మెంబర్స్ పేషెంట్స్ సర్వైవ్ అయ్యే కెపాసిటీ ఉంది, బట్ సారీ 1000 మెంబర్స్ వస్తారా? లెట్స్ సే ఈ రోజు 300 మెంబర్స్ వచ్చారు. 300 మెంబర్స్ ఏమవుతారు ఇప్పుడు? యాక్టివిటీ లెవెల్. 1000 ఏమవుతుంది? రిలవెంట్ రేంజ్. హోటల్ రూమ్స్ ఆక్యుపైడ్, నా హోటల్లో 10 రూమ్స్ ఉన్నాయి, ప్రతిసారి 10 ఆక్యుపై అయిన రూల్ ఉందా? 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. ఈ 5, 6 ఏమవుతుంది? యాక్టివిటీ లెవెల్. 10 ఏమవుతుంది? రిలవెంట్ రేంజ్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ క్లాస్ 10th 10 మెంబర్స్, బట్ వచ్చిందేమో 4 మెంబర్స్. 4 ఏమవుతుంది? 4 ఈజ్ యాక్టివిటీ లెవెల్, 10 ఈజ్ రిలవెంట్ రేంజ్. ఈజ్ దట్ క్లియర్? దాని తర్వాత కాస్ట్ బిహేవియర్ మనం చెప్పుకున్న చార్ట్. రెండు కూడా రివైజ్ చేసేయండి ఒకసారి. ఇది రివైజ్ చేస్తే ఇక్కడతో క్లోజ్ చేసి ఒకసారి మొత్తం రివైజ్ చేద్దాం ఈరోజు జరిగిన క్లాస్ అంతా. ఎస్, క్లియర్. కాసేపు బుక్స్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ యువర్ బుక్స్, అన్నీ క్లోజ్ చేసేయండి, ఏది తీయొద్దు. సరే, ఫస్ట్ మనం రాగానే ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం? కాస్ట్ని 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసాం, కరెక్టా? 2 పార్ట్స్గా. ఫస్ట్ కాస్ట్ ఏది? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. మరి ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్ డిసైడ్ అవ్వాలి అంటే ఫస్ట్ వీ షుడ్ లుక్ ఇన్ టు ద నంబర్ ఆఫ్ యూనిట్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా సరే డిక్రీజ్ అయినా సరే ఒకే అమౌంట్ పే చేస్తున్నాం అనుకోండి, ఆ కాస్ట్ ఏదవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఒకే అమౌంట్ కాన్స్టెంట్గా పే చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏదైతే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవ్వడం, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంది అనుకుంటే అది ఏ కాస్ట్ అవుతుంది?
వేరియబుల్ కాస్ట్. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఏది, వేరియబుల్ కాస్ట్ క్లారిటీ వచ్చిందా? మళ్ళీ దీంతో ఇక్కడ తాకుండా మనం ఏం చేసాము, ఇంకా డెప్త్గా సెగ్రిగేట్ చేసాం వాటిని. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది డిస్కస్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ నథింగ్ బట్ రెంట్ ఏమవుతుంది ఎప్పుడు, కాన్స్టాంట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టాంట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టాంట్. మన ఎగ్జాంపుల్లో మెటీరియల్ కాస్ట్, ప్రింటింగ్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ చెప్పుకున్నాం కదా, ఇవి రెండు కాన్స్టాంట్ ఉంటాయి. రిమైనింగ్ టు ఆటోమేటిక్ ఏమవుతాయి, చేంజ్ అవుతాయి. ఆ చేంజ్ అయ్యేంట్లో ఫస్ట్ కేటగిరీ ఏంటి, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్. వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఎలా చేంజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఇంక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏ రిలేషన్, డైరెక్ట్ రిలేషన్. అదే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ అయితే ఇన్వర్స్ రిలేషన్షిప్, చేంజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అవుతే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏ రిలేషన్షిప్, ఇన్వర్స్ రిలేషన్షిప్. చెప్పాను కదా హార్ట్ ఆఫ్ ద కాస్టింగ్. ఖచ్చితంగా ఈ 4 పాయింట్స్ అట్ ఎనీ కాస్ట్ బాగా గుర్తుండాలి. అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ట్రస్ట్ మీ, ప్రతి ఒక్క చాప్టర్లోనూ దీని ఇంపాక్ట్ కనిపిస్తుంది మీకు. ఎందుకంటే కాస్ట్ అంటేనే ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. మెటీరియల్ కాస్ట్ మొత్తం మెటీరియల్ మొత్తం మీకు అవే కనిపిస్తాయి ఎక్కువగా. ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్, మీరు సెగ్రిగేట్ చేయగలగాలి. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది, వాటికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని అది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా డిఫైన్ చేసామా, నేమ్ని బేస్ చేసుకుని క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా? దాని క్యారెక్టర్ని బేస్ చేసుకుని అది ఏ కాస్ట్ డిఫైన్ చేస్తాం, నేమ్స్ని బట్టి కాదు. సరే, నెక్స్ట్ దీని తర్వాత ఏం డిస్కస్ చేస్తాం, ఇది కాస్ట్ బిహేవియర్. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఏమంటాం, కాస్ట్ బిహేవియర్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ డెఫినేషన్ నేర్చుకుంటున్నప్పుడు విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ అనే వర్డ్ వచ్చింది. రిలవెంట్ రేంజ్ అంటే సింపుల్గా ఏ చెప్తాం మనము, మ్యాక్సిమం లెవెల్. మ్యాక్సిమం లెవెల్ ఉన్నా సరే మనం కొన్నే ప్రొడ్యూస్ చేస్తాం. మనం ప్రొడ్యూస్ చేసిన యూనిట్స్ ఏమంటాం ఇప్పుడు, యాక్టివిటీ లెవెల్. సింపుల్గా చెప్పాలంటే అవుట్పుట్ లెవెల్, ఓకేనా? సో రిలవెంట్ రేంజ్, యాక్టివిటీ లెవెల్. ఫిక్స్డ్ కాస్ట్ని మరి 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్. కమిటెడ్ కాస్ట్కి ఎగ్జాంపుల్ ఏ చెప్పుకున్నాం, రెంట్ యాజ్ వెల్ యాజ్ డిప్రిషియేషన్. తర్వాత డిస్క్రిషనరీ కాస్ట్కి ఎగ్జాంపుల్ ఏ చెప్పుకున్నాం, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, స్టాఫ్ సాలరీస్ ఎక్సెట్రా, ఓకేనా? దీని తర్వాత డిస్కస్ చేసాం కాస్ట్ డ్రైవర్. కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి, ఎనీ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్. ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ యూనిట్స్. కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఫర్ విచ్ పర్పస్ వీఆర్ ఇంకరింగ్ ద కాస్ట్. ఏ పర్పస్ కోసం మనం కాస్ట్ ఇంకర్ అవుతున్నాం. సింపుల్ చెప్పాలంటే ఎండ్ డెస్టినేషన్. దట్ ఎండ్ డెస్టినేషన్ ఇస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. దాని తర్వాత ఏం తెచ్చుకున్నాం, రెవెన్యూ డ్రైవర్. ఎనీ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్ ద టోటల్ రెవెన్యూ డ్రైవర్. రెవెన్యూ నేర్చుకున్నాం. రెవెన్యూ ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ ఎన్, నంబర్ ఆఫ్ యూనిట్స్. అంతే ఈరోజు నేర్చుకున్నది మనం. ఎంతసేపు పట్టింది రివైజ్ చేయడానికి, 2-3 మినిట్స్. చెప్పుకున్నది ఎంత, ఆల్మోస్ట్ 1.5 అవర్, 1 అవర్ 1.5 అవర్. చాలా సింపుల్గా ఉంది. చెప్పాం కదా, రివిజన్ చేయడానికి 5 మినిట్స్ నుంచి ఎక్కువ టైం పట్టదు, ఓకేనా? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా మీకు కాస్టింగ్ బేసిక్స్, మార్జినల్ కాస్టింగ్ ఫార్ములాస్ అని రివైజ్ చేయాలంటే ఈజీగా ఒక 20 to 30 అవర్స్ అవుతుంది మార్జినల్ కాస్టింగ్ వరకు మనం వెళ్ళేపాటికి. మొత్తం క్వశ్చన్ బ్యాంక్ అన్నీ కలిపి 20 to 25 అవర్స్, ఇంకా ఎక్స్ట్రానే అవుతుంది. వీటన్నింటినీ కూడా ఈజీగా ఒక 30 మినిట్స్ రివైజ్ చేయొచ్చు మనం. పాసిబుల్ అవుతుంది, నేను నేర్పిస్తాను, ఓకేనా? బట్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, ఏంటి, ఇంటరాక్షన్ ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి. కొంతమంది ఇప్పటికీ చెప్తున్నాను కదా, మార్నింగ్ క్లాస్లో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. కొంతమంది దాక్కుంటున్నారు, కొంతమంది తలలు వంచేస్తున్నారు చెప్పలేక, కొంతమంది లిప్సింక్ ఇస్తున్నారు గ్రేటెస్ట్ యాక్టర్స్ లాగా. అవన్నీ కూడా ఉండకూడదు, ఓకేనా? ఇన్వాల్వ్ అవ్వండి, తప్పైనా ఏం కాదు. ఎందుకు వచ్చాం మనము, లర్నింగ్కా లేక యాక్టింగ్కా? లర్నింగ్. కాబట్టి నేర్చుకునే వెళ్దాం, ఓకేనా? కావాలంటే ఈ లర్నింగ్ యాప్లో మీరు యాక్టింగ్ నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది కూడా నేర్చుకుందాం, తప్పే లేదు. అది కూడా ఒక కళనే కదా, అది కూడా ఒక ఆర్టే కదా, నేర్చుకుందాం. ఎలాగో ఇప్పుడు క్వశ్చన్ ఏదైనా అడిగితే ఆలోచిస్తున్నట్లు చేస్తారు కదా మీరు, యాక్షన్స్, యాక్టింగ్. నేను మీ వైపు చూడగానే మీరు పక్కన తిప్పేస్తారు ఏదో చూస్తున్నట్టు, యాక్టింగ్. సో నథింగ్ బట్ అవన్నీ కూడా చేయొచ్చు, తప్పలేదు, అందరూ చేసేది అవి. కాకపోతే ఇంటరాక్ట్ అవుతూ చేయండి, ఇంకా బాగుంటుంది, ఓకేనా? యూ షుడ్ బి వెరీ ఇంటరాక్టివ్. రాంగ్ అయినా కూడా ఏం కాదు. మీరు కావాలంటే ఒక పాయింట్ తప్పు చేసామా నేర్చుకుందాం, కరెక్ట్ చెప్పామా కాన్ఫిడెన్స్ వస్తుంది. 2 పాయింట్లు, ఓకేనా? సో ఒకసారి డివైజ్ చేసుకుని రండి. టుమారో క్లాస్లో ఫర్దర్గా మూవ్ ఆన్ అవుదాం. ఇది క్లియర్, క్లోజ్ చేయొచ్చా? ఏమైనా డౌట్ ఉందా? షూర్. జస్ట్ ఒక 2 మినిట్స్ చూసుకొని ఫస్ట్, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. మరి ఒక 2 మినిట్స్ చూసుకొని అడగండి ఏమైనా డౌట్స్ ఉంటే. యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు డిస్కస్ చేసింది ఎవరిది నెక్స్ట్ క్లాసు?
అకౌంట్సా అకౌంట్స్ అలా అన్న అకౌంట్సా ఓకే ఓకే గైస్ అకౌంట్స్ డీల్ చేసేది పీకే సార్, వాళ్ళకు ఓన్లీ నేమ్ వస్తుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అకౌంట్స్ డీల్ చేసేది ప్రవీణ్ కుమార్ సారే, డీటీని డీల్ చేసేది కూడా ప్రవీణ్ కుమార్ సారే, ఇద్దరు పేర్లు ప్రవీణ్ కుమార్ సార్లే. అకౌంట్స్ డీల్ చేసే సార్ని నార్మల్గా పీకే సార్ అంటాం, ఇది ఇంకా డీటీ డీల్ చేసే సార్ని ప్రవీణ్ సార్ అంటాం. ఓకేనా, ఇద్దరు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆ విషయంలో. నేమ్ 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 ఇద్దరు నేమ్ ఒకటే. ఓకేనా, ఇది క్లియర్. నెక్స్ట్ లెసన్ డీల్ చేద్దాం. బాయ్. Recording stopped.